महोदय। ओम नमस्ते गुरुजी। जी नमस्ते अंडी। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మనం 16 పదార్థాలు యొక్క తత్వజ్ఞానం చేత నిశ్రేయస్సు కలుగుతుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క పదార్థం గురించి అందులో మనము క్రమంగా ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, సిద్ధాంతము, అవయవము, తర్కము, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, ఛల, జాతి, నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసాదిగమః అని చెప్పుకున్నాం. అందులో ప్రమాణము, ప్రమేయం అంటే ఏమిటి, సంశయం అంటే ఏమిటి, ప్రయోజనం అంటే ఏమిటి, దృష్టాంతము, సిద్ధాంతము అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అవయవ విషయం కూడా చెప్పుకున్నాము. అది అంతిమంలో ఎండింగ్ ఇప్పుడు చెప్పుకుంటాం. అవయవం అంటే ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనం. ఈ 5 అవయవాలను పంచావయవాలు అంటామని చెప్పుకున్నాము. ఈ పంచావయవాల్లో 5 ఏమిటి? ప్రతిజ్ఞ అంటే ఏమిటి, హేతు అంటే ఏమిటి, ఉదాహరణ అంటే ఏమిటి, ఉపనయనం అంటే ఏమిటి, నిగమనం అంటే ఏమిటో మనము క్రమంగా ఒక్కొక్క దాని గురించి పరిభాష, దాని యొక్క లక్షణం యొక్క స్వరూపం మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అందులో కొంచెం అవశిష్ట భాగం మిగిలి ఉంది, అదేంటో చూద్దాము. అది అయిపోయిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే దీని గురించి మళ్ళీ మనం మాట్లాడతామండి. సో నిన్న మనము అవయవంలో పరిభాష, అంతిమ నిగమనానికి పరిభాషని చెప్పుకున్నాం. హేతు ఉపదేశాత్ ప్రతిజ్ఞాయా పునర్వచనం నిగమనం. పంచావయవాల్లో అంతిమ అవయవం అయినటువంటి నిగమనం ఏదైతే ఉందో ఆ నిగమనంలో ఏం చెప్తామంటే హేత్వపదేశాత్ అంటే ఏతును ఉపదేశిస్తూ, ఏతును చెప్తూ, ప్రతిజ్ఞాను మళ్ళీ కథనం, మళ్ళీ పునర్వచనం చేయడమే ఇక్కడ నిగమనం అని చెప్పా. అంటే హేతుపూర్వకంగా ప్రతిజ్ఞ నిరూపిస్తాము, దాన్ని నిగమనం అని చెప్పాం. అంతకన్నా ముందు ఉపనయనం ఏంటంటే ఉదాహరణాపేక్ష తథా ఇది ఉపసంహార నా తథా ఇది వా సాధ్యస్య ఉపనయ. అంటే ఉపనయనంలో చెప్పిన ఉదాహరణాన్ని చూపిస్తూ సాధ్యం ఉదాహరణ చూపిస్తూ, అంటే ఉదాహరణలో ఏ విధంగా ఉందో అలాగే సాధ్యం అంటే ప్రతిజ్ఞలో అలాగే ఉంది. ఉదాహరణలో ఏ విధంగా అయితే ఉందో అలాగే సాధ్యంలో అలాగా లేదు. ఈ రకంగా ఉపసంహారం తథా ఇది నా తథా ఇది అక్కడ ఉదాహరణ పూర్వకంగా ప్రతిజ్ఞ నిరూపించాము. నిగమనంలో హేత్వాపదేశ ప్రతిజ్ఞాయా పునర్వచనం, హేతుపూర్వకంగా హేతును ఉపదేశిస్తూ దాన్ని మళ్ళీ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, సాధ్యం అన్న ప్రతిజ్ఞ ఉందో ఒకటే, ప్రతిజ్ఞ అయితే దాన్ని మళ్ళీ పునర్వచనం, మళ్ళీ కథనం ఏదైతే ఉందో దాన్ని నిగమనం అని చెప్పుకున్నాము. ఆ నిగమనం గురించి నిన్న మనం ప్రస్తావించుకున్నాము. ఈ చెప్పిన తర్వాత ఈ అవయవ సమూహం అంటే వాక్య సమూహం అయితే ఉందో అవి పరస్పరం ఒకదానికొకటి, ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ ఇవన్నీ పరస్పరం కలిసిమెలిసి అంటే అభిసంబద్ధంగా ఉంటూ ఒక ప్రామాణికమైన అర్థాన్ని సిద్ధింపజేస్తాయి. అంటే ప్రమాణపూర్వకంగా ప్రమాణ కోటిలో ఉంటూ ఒక అర్థాన్ని సాధింపచేస్తాయి అని చెప్పుకున్నాం. ఈ ఒకదానికొకటి అనుబద్ధంగా ఉంటూ ఇది ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా
ఇందులో ప్రతిజ్ఞ లేకపోయినా మిగతా 4 వ్యర్థం అవుతాయి. హేతువు లేకపోయినా మనం హేతువు లేకుండా నిగమనం ఎలా నిరూపించగలుగుతాం? ఉపనయనం ఉదాహరణ లేదనుకోండి, ఉదాహరణ లేకపోతే కూడా మనం హేతువును అలాగే ప్రతిజ్ఞ నిరూపించలేము అన్నమాట. అలాగే ఉపనయనం కూడా చూపించలేము, కానీ ఉదాహరణ కూడా ఉండాలి. ఆ నిగమనం అంటావా, హేతువు లేకుండా నిగమనం ఎలా చూపించగలుగుతాం? కాబట్టి ఈ ఒకదానికొకటి పరస్పర అభిసంబద్ధంగా ఉంటూ అర్థాన్ని ద్యోతిస్తాయి. ఇందులో ఏ ఒకటి లేకపోయినా పంచావయ పద్ధతి వాక్య సమూహం ఏదైతే ఉందో అది సిద్ధించదు అనే విషయాన్ని చూసాము. దీంట్లో ఒక్కోటి ఇందులోంచి తీసివేస్తే ఏ సమస్య ఏ వస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూసాము. కాబట్టి ఈ రకంగా మనం చూసాము. అందులోనే లాస్ట్ ఇంకా ఇప్పుడు అన్ని చెప్పిన తర్వాత పరస్పర సంబద్ధం చేత ఈ ప్రమాణపూర్వకంగా అర్థాన్ని సిద్ధింపజేస్తా అని చెప్పుకున్నాం. ఇందులో ఏ ఒకటి లేకపోయినా ఆ అర్థం సిద్ధించదు అని చెప్పిన తర్వాత లాస్ట్ లో కొంచెము మళ్ళా ఇందులో ప్రతిజ్ఞ అంటే ఏమిటి, ఉదాహరణ అంటే ఏమిటి, నియమం అంటే ఏమిటి, ఉదాహరణ అంటే ఏమిటి, ఉపనయనం అంటే ఏమిటి అనే విషయాన్ని మళ్ళీ సంక్షేపంగా అన్ని ఒకే చోట చూపిస్తున్నారు. ఒకసారి మనం ఇంతవరకు 10 భాషల్లో చూసాం దీని యొక్క అర్థాన్ని. ప్రతిజ్ఞను ప్రతిజ్ఞ సాధ్యస్య నిర్దేశ ప్రతిజ్ఞ అని చెప్పి, హేతు అనేది కూడా దాన్ని 10 భాష భిన్న సూత్రం చూసాము. ఉదాహరణకు భిన్నంగా చూసాము. ఉపనయనానికి నిగమనానికి భిన్న భిన్నంగా సూత్రాలు 10 భాష చూసామట. ఇప్పుడు వీటి యొక్క తాత్పర్యాన్ని అంతా ఒకే చోట ఈ పంచావయవాల యొక్క సమూహం యొక్క అర్థం ఏదైతే ఉందో, లక్షణం ఏదైతే ఉందో అది ఒకే చోట చూపిస్తున్నారు. దాని యొక్క ప్రయోజనం, ప్రతిజ్ఞ యొక్క ప్రయోజనం ఏంటి, హేతు యొక్క ప్రయోజనం ఏంటి, అలాగే ప్రయోజనపూర్వకంగా ఇక్కడ పంచావయవాల యొక్క అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్పుకుంటున్నాము. అది లాస్ట్ అవశిష్ట భాగం చూడండి. ఏకార్థ ప్రతిపత్తో సామర్థ్య ప్రదర్శనం నిగమనం ఇది. అదే అక్కడికి వచ్చాము. ఏంటండి? సర్వేషాం ఏకార్థ ప్రతిపత్తో సామర్థ్య ప్రదర్శనం నిగమనం ఇది తత్ర ఆగచ్చతి వయం. జీ జీ సర్వేషాం ఉపపత్తౌ సర్వేషాం ఏకార్థ ప్రతిపత్తో ఇంతవరకు చెప్పుకున్నాం. సర్వేషాం ఏకార్థ ప్రతిపత్తో సామర్థ్య ప్రదర్శనం నిగమనం ఇది అంతవరకు చెప్పుకున్నామా? మహోదయ. దాని పక్కన కూడా చెప్పుకున్నాం. ఓకే, అది కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే ఇబ్బంది లేదు. అస్తు. సో పరస్పరం అభిసంబంధం చేత ఇవన్నీ ఉత్పన్నమవుతాయని చూసాము. చూడండి, స్లైడ్ మీద చూడండి. కింద కనిపిస్తుంది చూడండి. అవయవ సముదాయేచ వాక్యే, అవయవాల యొక్క సముదాయంతో ఉత్పన్నమైన వాక్యం అయితే ఉందో, వాక్య సంభూయ అంటే కలిసి, ఇతరేతరాభి సంబంధాత్ ఒకదాని పరస్పర అభిసంబంధం చేత ప్రమాణని అర్థాన్ని అంటే ప్రమాణపూర్వక అర్థాన్ని సాధయంతి ఇది అని చెప్పి మనం చెప్పండి. ప్రమాణపూర్వక అర్థం ఇవన్నీ పంచావయవాల వాక్య సమూహం ఏదైతే ఉందో అవన్నీ కలిసి ఒక ప్రమాణపూర్వక అర్థాన్ని సాధిస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం. అందులో సంభవ తావత్ శబ్ద విషయ ప్రతిజ్ఞ ఆప్తోపదేశస్య ప్రత్యక్ష అనుమానాభ్యాం ప్రతిసంధానాత్ అన్విశేష స్వాతంత్ర్యానుపపత్తే అని చెప్పి చెప్పు. అంటే ఆప్తోపదేశం ఎలా అంటే, ప్రతిజ్ఞ ఎలా ఉంటుందంటే ఆప్తోపదేశ ఆప్తు యొక్క ఉపదేశం అంటే ప్రామాణిక వ్యక్తుల యొక్క ఉపదేశం అయితే ఉందో అది మనము ప్రతిజ్ఞగా ప్రస్తావించుకొని చెప్తామట. అంటే దాన్ని ప్రతిజ్ఞను కూడా ప్రత్యక్ష అనుమానాభ్యాం ప్రతిసంధాన అంటే అనుమానం కూడా ఎలా ఉండాలి అంటే మనం చెప్పిన ఆప్తోపదేశం యొక్క వచనం అనేది ప్రత్యక్షపూర్వకమైనటువంటి అనుమానం ఉండాలన్నమాట. అంటే అనుమానం ఎల్లప్పుడూ ప్రత్యక్షపూర్వకం ఉంటుంది. అంటే మనకు కూడా ఎప్పుడు చూసినా ప్రత్యక్ష అనుమానాభ్యాం ప్రత్యక్ష అనుమాన్ని బాగా కలిపి వాటిని జోడించి ఏది చూస్తామో అప్పుడు ప్రతిజ్ఞ నిరూపించుకోగలుగుతాం అన్నమాట. అంటే అదే మనకు అది అవును కాదని చెప్పి మనకు తెలుస్తున్నమాట. అన్విశేష స్వాతంత్ర్యానుపపత్తే, ఏదైతే ఋషి కాదు మహర్షి కాదు అది ఆప్తవచనం కాదు కాబట్టి అది దోషయుక్తుడు కావచ్చు. అందుకే ఆ రకం ప్రస్తావించుకున్నాము. అలాగే అనుమానం అంటే హేతు, అనుమానం అంటే హేతు అని చెప్పుకున్నాం. అది ఉదాహరణలో సాదృశ్య ప్రతిపత్తే. ఆ అనుమానం అంటే హేతు అని చెప్పిన, ఆ హేతు ఎక్కడ ఉండాలి? ఉదాహరణ సాదృశ్య ప్రతిపత్తి. ఉదాహరణలో హేతు యొక్క సామ్యత ఉంటుందన్నమాట. అంటే నువ్వు చెప్పే హేతు ఏదైతే ఉందో ఉదాహరణకి సామ్యంగా ఉండాలి. అప్పుడే ఆ ఉదాహరణ సామ్యంగా ఉన్నప్పుడే ప్రతిజ్ఞకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అందుకే ఉదాహరణ సాదృశ్య ప్రతిపత్తి, ఉదాహరణ సాదృశ్యత కనిపిస్తుంది. అలాగే తచ్చ ఉదాహరణ భాష్య వ్యాఖ్యత, ఈ విషయం ఉదాహరణ యొక్క భాషను మనం చెప్పుకున్నాం అనమాట. ప్రత్యక్ష విషయం ఉదాహరణం దృష్టేన అదృష్ట సిద్ధే,
ప్రత్యక్ష విషయం ఉదాహరణ. ఉదాహరణ ఎల్లప్పుడూ ప్రత్యక్ష విషయకమే ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు ఉదాహరణ పేస్ట్ చేసినా అది లోక ప్రసిద్ధమైన ప్రత్యక్ష ఉదాహరణ ఉంటుందన్నమాట. దాని ద్వారా దృష్టి అయినా అంటే దృష్ట ప్రత్యక్షం ద్వారా అదృష్ట సిద్ధే, అదృష్టమైనటువంటిది ఏదైతే ఉందో తెలియనటువంటి వస్తు పదార్థం అయితే దాన్ని సిద్ధింపజేసుకుంటాము. అది అటువంటి ఉదాహరణ మనం పేస్ట్ చేయాలి. ఉపమానం ఉపనయ తథా ఇది ఉపసంహారాత్ నాచ తథా ఇది వా ఉపమాన ధర్మ ప్రతిషేధే విపరీత ధర్మోపసంహార సిద్ధేహి. అంటే ఉపమానం అంటే ఉపనయనం అన్నమాట. అంటే యథా ఉదాహరణే అస్తి తథా సాధ్యే వర్తతే. అలాగంటే ఏ విధంగా అయితే ఉదాహరణలో ఉందో అలాగే సాధ్యం అంటే ప్రతిజ్ఞలో ఉంది. ఏ విధంగా అయితే ఉదాహరణ లేదు అలా సాధ్యంలో లేదు, ప్రతిజ్ఞలో లేదు అని చెప్పారన్నమాట ఇక్కడ. అదే విషయం చెప్పారు ఇక్కడ. తథా ఇది ఉపసంహారత నా చ తథా ఇది వా ఉపమాన ధర్మ ప్రతిషేధే. ఆ ఉపమాన విధంగా అంటే సాధారణంగా దానికి చూపించవచ్చు, ఉదాహరణలో ఉండే విధంగా ఉందని చెప్పి లేదని చెప్పి నిషేధించవచ్చు అన్నమాట. అందుకే ఉపమాన ధర్మ ప్రతిషేధే విపరీత ధర్మోపసంహార సిద్ధే. అందుకే అది సాధర్మ్యం కావచ్చు, వైధర్మ్యం కావచ్చు. ఆ ఉపనయనం యొక్క సిద్ధి అనేది తథాయితి నా తథాయితి అని చెప్పి మనం నిరూపిస్తాము. అందుకే ఈ రకంగా ఉపనయనం చెప్పుకున్నాం. మళ్ళా నిగమనంలో సర్వేషాం ఏకార్థ ప్రతిపత్తౌ సామర్థ్య ప్రదర్శనం నిగమనం ఇది చెప్పుకున్నాను. సర్వేష అంటే ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన వీటన్నిటి యొక్క సర్వేషం ఏకార్థ ప్రతిపత్తి. వెన్నికలు ఒకే అర్థం తీసుకొస్తామంట. ఏకార్థ ప్రతిపత్తం అంటే ఒకే అర్థంలో తెలుసుకోవడంలో దాన్ని జ్ఞానం పొందడంలో వాటి యొక్క సామర్థ్య ప్రదర్శనం ఏదైతే ఉందో అది నిగమనం చెప్పుకున్నాం. అంటే 4 యొక్క సారాంశాన్ని మనం నిగమనంలో చూపిస్తాం. సామర్థ్య ప్రదర్శనం అక్కడ నిగమనం ద్వారా చెప్తాం అనమాట. అని ఇదొక పరస్పరం ఒకదాని సంభూయంగా ఉంటూ అంటే కలిసిమెలిసి ఉంటూ ఇవి నిగమనానికి ఏకార్థ వాచకాన్ని సామర్థ్యయుక్తమై ఉంటాయని చెప్పి పై పేరాగ్రాఫ్లో చెప్పుకున్నాము. కింద కూడా చెప్పాం ఇతరేతర అభిసంబంధోపి. ఆ పరస్పరం ఒకదానికి సంబంధం ఉన్నప్పటికీ కూడా అసత్యాం ప్రజ్ఞాయం అనాశ్రయ హేత్వాదయో నా ప్రవర్తేరన్. అంటే ఇందులో పరస్పరం అభిసంబంధంగా ఉన్నాయి. అందులో అసత్యాం ప్రతిజ్ఞాయం ఒకవేళ ఇందులో ప్రతిజ్ఞ లేకపోతే అనాశ్రయ హేత్వాదయ అవన్నీ ఆశ్రయరహితం అయిపోతాయి. హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమనం. ప్రతిజ్ఞ ఉంటేనే ఈ 4 ఉత్పన్నమవుతాయి. ప్రతిజ్ఞ లేకపోతే ఇవి అనాశ్రితమైపోతాయి. అందుకే హేత్వాదయో నా ప్రవృత్తి, హేతు ఆది ప్రవృత్తి కలగదు. అసతి హేతు కస్య సాధన భావ ప్రదర్శ్యేత. ఒకవేళ హేతువే లేకపోతే దేనికి సాధన భావం ప్రదర్శించాలి, అది సమస్య అవుతుంది. ఉదాహరణే సాధ్యేచ కస్య ఉపసంహారా స్యాత్ కస్యచ అపదేశాత్ ప్రతిజ్ఞాయా పునర్వచనం. ఉదాహరణ సాధ్యేచ ఉదాహరణంలో సాధ్యంలో, ఇంకా సాధ్యేచ కస్య ఉపసంహార దేనికి ఉపసంహారం చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఉపసంహారం చేయడం అంటే ఉదాహరణ లేకపోతే. కస్యచ అపదేశ ప్రతిజ్ఞాయా పునర్వచనం నిగమనం. ఆ ఉపదేశం లేకపోతే, ఆ సాధనం లేకపోతే ఆ నిగమనంలో ప్రతిజ్ఞ హేతుపూర్వకమైనటువంటి సాధ్యం ఎలా నిరూపించగలుగుతాం. కాబట్టి పునర్వచనం నిగమనం స్యాదితి. అందుకే అందులో కష్టం అవుతుంది. అంటే ఉదాహరణ లేకపోతే ఇబ్బందికరమే. ఎందుకంటే ఉదాహరణది హేతుకి కారణం అవుతుంది, ప్రతిజ్ఞకి కారణం అవుతుందంట. అదే లేకపోతే ఇవన్నీ ఏం సిద్ధించవు. మనం ఏ విధంగా అయితే ఉదాహరణ నిమిత్తం చేసుకుని తథాయితి నా తథాయితి అని చెప్పుకున్నాం కదా, అది కూడా సిద్ధించదన్నమాట. ఎందుకంటే అది అన్నిటికీ ముఖ్యంగా వర్తిస్తుంది. కాబట్టి ఇవన్నీ సంభవించవు. అలాగే అంతిమంలో సాధర్మ్య వశాత్ ఉపసంహార ప్రవర్తేత. ఎందుకంటే సాధర్మ్య వశాత్ ఉపసంహార ప్రవర్తేత అంటే ఇక్కడ పైన ముందు చెప్పాడు కదా, సాధ్య సాధనం క్షమతం అసతి ఉదాహరణే. ఒకవేళ ఉదాహరణ లేకపోతే చెప్తున్నాడు. ఇప్పుడు హేతు లేకపోతే సమస్య వస్తుంది చెప్పామట. అసతి ఉదాహరణ కేన సాధర్మ్యం వైధర్మ్యం బా సాధ్య సాధనం అనుమీయతే. ఒకవేళ ఉదాహరణ లేకపోతే దేనికి సాధనంగా చెప్పాలి, దేనికి వైధర్మ్యంగా చెప్పాలి. అంటే సాధర్మ్యయుక్తంగా కావచ్చు, వైధర్మ్యయుక్తంగా కావచ్చు. మనము సాధ్య నిమిత్తం చేసుకుని హేతును, సాధ్యాన్ని నిమిత్తం ఉదాహరణ నిమిత్తం చేసుకుని హేతువును, ఉదాహరణ నిమిత్తం చేసుకుని సాధ్యాన్ని నిరూపిస్తున్నాం. అలాగే ఉపనయనం కూడా చెప్తున్నామట. అవి దేనికి సాధనం అవుతుంది, దేనికి సాధ్యం అవుతుంది ఎలా చెప్పగలుగుతాం. కాబట్టి సాధ్య సాధన ఉపాధీయేత కస్య సాధన్య వశాత్ ఉపసంహార ప్రవర్తేత అని దేనికి ఉపసంహారంగా చెప్పబడుతుంది అంటే దేనికి చెప్పబడు. ఒక ఉదాహరణ లేకపోతే అన్ని ప్రతిజ్ఞావ్యర్థం అవుతుంది. హేతు ఉదాహరణ కూడా ఉపనయనం కూడా చెప్పలేము.
కాబట్టి సాధన్య వశాత్ ఉపసంహార ప్రవృత్తి. ఎందుకు సాధన్యంగా ఉన్నప్పుడే అది ఆధీనంలో ఉన్నప్పుడు ఉపసంహారం ప్రవృత్తం అవుతుంది. అవే లేకపోతే ఏది సంభవించదు. అందుకే ఉపనయనం చ అంతరైన సాధ్యే అనుపసంహృత సాధక ధర్మో నా అర్థం సాధయేత్. అలాగే ఉపనయనం లేకపోయినా ఉపనయనం చ అంతరైన ఉపనయనం లేకుంటే అంతరైన అంటే లేకుంటే సాధ్యే అనుపసంహృత ఉపనయనం లేకుంటే తథాయితి నా తథాయితి మనం ఎలా చెప్పగలుగుతాం? ఏ విధంగా అయితే ఉదాహరణలో ఉందో ఆ విధంగా ఉదాహరణ ప్రతిజ్ఞలు లేదు. ఏ విధంగా ఉదాహరణ ఆ విధంగా ప్రతిజ్ఞలు లేదు. ఏ విధంగా ప్రతిజ్ఞలో ఉందో ఆ విధంగా సాధ్యంలో ఉంది. ఏ విధంగా అయితే ఉదాహరణలో ఉందో ఆ విధంగా ప్రతిజ్ఞలో లేదు అనే విషయాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం, ఎలా ఉపసంహరించగలుగుతాం? అది సాధకో ధర్మం నా అర్థం సాధక నిరూపించే ధర్మం అనేది సాధ్యాన్ని నిరూపించలేదు, అర్థాన్ని నిరూపించలేదు. కాబట్టి ఉపనయనం కూడా ఖచ్చితంగా ఉండాలి. నిగమన అభావే, ఒక నిగమనం లేకపోతే ఏమవుతుంది? నిగమన అభావేచ అనభివ్యక్త సంబంధానం ప్రతిజ్ఞాదీనం ఏకార్థేన ప్రవర్తనం తథా ఇది ప్రతిపాదనం కస్య ఇది. ఒక నిగమనం లేకపోతే హేతుపూర్వకమైనటువంటి అభివ్యక్తి ఏది చెప్తున్నామో నిగమన అభావేచ అనభివ్యక్త సంబంధన ఏదైతే సంబంధం అభివ్యక్తం కాలేదు ఇంకా పరస్పరం వీటికి ప్రతిజ్ఞాదినాం ఏకార్థేన అంటే ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ ఉపనయనం వీటికి పరస్పరం ఒకదాని ఒకటి అభిసంబంధం కాకపోతేనా కస్య ప్రతిపాదనం అంటే ఏది దేనికి ప్రతిపాదన చేయగలుగుతుంది అంటే చేయలేదు, అంటే ఒకే అర్థాన్ని చూపించలేదు. అన్ని నాలుగింటి యొక్క అవయవాల యొక్క అర్థాన్ని ఏకార్థంగా ప్రదర్శించలేము, ప్రతిపాదించలేము అని చెప్పి మనం ఇంతవరకు చూసామండి. ఓకేనా? అంటే పైనేమో ప్రతిజ్ఞ వీటికి పరస్పరం అభిసంబంధంగానే ఈ పంచావయ వాక్య సమూహాన్ని మనం చూపించగలుగుతాం. ఎందుకంటే ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఏది దేనికి నిరూపించలేము. అంటే మన లక్ష్యం ప్రతిజ్ఞ అయితే దాన్ని నిరూపించలేమట. అది ఎందుకంటే ఒకదానికొకటి అభిసంబద్ధంగా ఉన్నాయి. ఏ ఒకటి లేకపోయినా మిగతా అస్తవ్యస్తం అయిపోతాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి 12వ పారాగ్రాఫ్ కూడా అదే విధంగా చెప్పుకున్నామట. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత అవయవార్థ ఏంటండి? అవయవార్థ అవయవం యొక్క అర్థం అంటే ప్రత్యేక అవయవం అంటే ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమన ఈ అవయవాలనే పంచావయవాలనే వీటి యొక్క అవయవాల యొక్క అర్థం అంటే ప్రయోజనం ఎందుకు ఏ విధంగా అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, సాధ్యస్య ధర్మస్య ధర్మిణ సంబంధోపాదనం ప్రతిజ్ఞార్థ. ఈ ప్రతిజ్ఞ ప్రయోజనం ఏంటంటే సాధ్యస్య ధర్మస్య సాధ్య ధర్మం ఏంటి? ప్రతిజ్ఞ ధర్మం అయితే ఉందో అంటే అనుత్పత్తి ధర్మ. అనుత్పత్తి ధర్మం ఎక్కడుంది? శబ్దంలో. శబ్ద అనుత్పత్తి ధర్మం ఏంది? ఇది ధర్మి సంబంధోపాదం అంటే సాధ్య ధర్మం ఏదైతే ఉందో అనుత్పత్తి అనేది ధర్మిన సంబంధోపాదం. ధర్మి అంటే శబ్దంలో సంబంధాన్ని ఉపాపాదించడమే ప్రతిజ్ఞ అంటాము. అంటే ఏదైతే ఉత్పత్తి ధర్మకత్వం అనుత్పత్తి ధర్మకత్వం అంటున్నామో అది ఎందులో అయితే ఉందో అది సాధ్య శబ్దంలో కావచ్చు, లేదా ఘటపటాది పదార్థాలు కావచ్చు, అందులో సంబంధం యొక్క ఉపాదానం ఏదైతే ఉందో అదే ప్రతిజ్ఞార్థ అని చెప్పి చెప్పుకున్నాము. అంటే సాధ్యం అంటే ప్రతిజ్ఞ యొక్క ధర్మము, ప్రతిజ్ఞ అనేది సాధ్యం అయితే ఉందో, సాధ్యం అంటే ఉత్పత్తి ధర్మకత్వం అనేది శబ్దంలో ధర్మే శబ్దంలో సంబంధం యొక్క ఉపపాదన చేయడమే ప్రతిజ్ఞ అని చెప్పి చెప్పుకున్నామంట. మళ్ళీ రెండోది హేతు అంటే ఏమిటి అంటే మళ్ళీ ఉదాహరణేన సమానస్య విపరీతస్య వా ఉదాహరణేన సమానస్య విపరీతస్య వా సాధ్యస్య ధర్మస్య సాధక భావవచనం హేత్వర్థ. ఏం చెప్పుకున్నాం మనం? ఇవన్నీ పంచావయవాల యొక్క అర్థాన్ని మనం ఇక్కడ అన్ని ఒకేసారి చూపిస్తున్నాం అంతే. అదే విశేషం. ఇక్కడ ముందు చెప్పుకున్న విషయాన్ని అదే విషయం ఇక్కడ ఒకే చోట అన్ని చూస్తున్నాం అంట. ఏ విధంగా ఉదాహరణ మనం చూసామో సాధర్మ్యంగా వైధర్మ్యంగా శబ్ద నిత్య ఉత్పత్తి ధర్మకత్వాత్ అని చెప్పి అవన్నీ ప్రతిజ్ఞ యొక్క లక్షణం యొక్క స్వరూపం ఇక్కడ చూపిస్తున్నాడు. అస్తు హేతు అంటే ఏమిటంటే ఉదాహరణ సమానస్య అంటే నువ్వు చెప్పిన హేతు ఉదాహరణ సమానంగా ఉండాలి లేదా విపరీతంగా ఉండాలంట. ఉదాహరణ సమానస్య విపరీతస్య వా సాధ్యస్య ధర్మస్య సాధ్యధర్మం ఏదైతే ఉందో దానికి సాధక భావవచనమే హేత్వత. ఆ సాధ్య యొక్క ధర్మం అయితే ఉందో దానికి సాధించేటువంటి సాధక భావవచనం అయితే ఉందో
దాన్ని హేత్వర్థ అంటాము. అంటే అది ఉదాహరణకి సామ్యంగా ఉండాలి, విపరీతంగా ఉండాలి. అప్పుడు సాధ్యానికి అంటే ప్రతిజ్ఞకు సాధక వచనంగా ఉపయోగపడుతుంది. దాన్ని హేతు అంటామని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నమాట. అందుకే సాధక భావవచనం హేత్వ, సాధక భావవచనం అయితే ఉందో దాన్ని హేతు అంటామని చెప్పి ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన స్లైడ్ మార్చండి. మరి ఉదాహరణ అంటే ఏమిటి? ఉదాహరణ ఏంటంటే ధర్మయోహు ధర్మయో అంటే సాధ్య సాధన భావ. ధర్మయో అంటే ఉత్పత్తి ధర్మకత్వం కాబట్టి అనుత్పత్తి ధర్మకత్వం కావచ్చు అన్నమాట. అది దాన్ని ధర్మం అంటాం. ధర్మయో సాధ్య సాధన భావ ప్రదర్శనం ఏకత్ర ఉదాహరణార్థ. అంటే సాధ్య ధర్మాన్ని సాధన ధర్మం యొక్క ప్రదర్శన ఒక చోట ఎలాగైతే చేయమో దాన్ని మనము ఉదాహరణ అని చెప్పి చెప్పుకుంటామట. ఓకేనా? సాధ్య సాధన భావ ప్రదర్శనం, సాధ్యం యొక్క ప్రదర్శన, సాధనం యొక్క ప్రదర్శన ఎక్కడ ఏకత్ర ఒకే చోట ఒకే స్థలంలో ఆ ధర్మాల యొక్క ప్రదర్శన ఒకే చోట ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఉదాహరణ అంటాం. అంటే ఉదాహరణ ద్వారా మనం చూపించగలుగుతామట. ఉదాహరణ ద్వారా మనం చెప్పగలుగుతాం. సో స్లైడ్ కనిపిస్తుందని మీకు? మహోదయ కనిపించడం లేదు. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది. సో ధర్మయో సాధ్య సాధన ప్రదర్శనం ఏకత్ర ఉదాహరణార్థ అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అంటే రెండు ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి ధర్మకత్వం కావచ్చు, అనుత్పత్తి ధర్మకత్వం కావచ్చు, అది సాధ్య సాధన భావాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలి. అది ఏకత్రంగా ఉపసంహరించినప్పుడు అదే ఉదాహరణ చెప్పుకుంటాము. ఇప్పుడు ఉదాహరణ అంటే మనము సాధ్యానికి అనుకూలంగా ఉండాలి, ఉదాహరణ సామ్యంగా ఉండాలన్నమాట. అప్పుడు అదే ఉపనయన మాధ్యమంతో మనము సాధ్యాన్ని ప్రతిజ్ఞ నిరూపించుకోగలుగుతామట. కాబట్టి ఉదాహరణ ఆ రకంగా ఉండాలి. సాధ్య సాధన భావ ప్రదర్శనం, సాధ్యాన్ని ప్రదర్శించాలి. సాధనం అంటే హేతువులు ప్రదర్శించేటువంటి అర్థం ఒకే చోట ఎక్కడైతే ఉంటుందో ఏకత్ర ఉదాహరణ అర్థ, దాన్ని ఉదాహరణ చెప్పి చెప్పుకున్నామట. అస్తు. నెక్స్ట్ వచ్చేసి సాధనభూతస్య ధర్మస్య సాధ్యేన ధర్మేణ సమానాధికరణ్యో ఉపపాదానం ఉపనయార్థ. ఏం చెప్పుకున్నాము? సాధనభూతస్య కింద పైన స్లైడ్ మీద సాధనభూతస్య ధర్మస్య సాధ్యేన ధర్మేణ, ముందుగా ధర్మయో సాధ్య సాధన భావ ప్రదర్శనం ఏకత్ర ఉదాహరణార్థ అని చెప్పుకున్నాం. దాన్ని పక్కనే పంక్తి చూడండి, పైనే సాధనభూతస్య ధర్మస్య సాధ్యేన ధర్మేణ, అంటే సాధనభూత ధర్మం అయితే ఉందో అంటే హేతు ధర్మం అయితే ఉందో సాధ్యేన ధర్మేణ, సాధ్య ధర్మం చేత ప్రతిజ్ఞా ధర్మం చేత సమానాధికరణ్య ఉపపాదానం ఉపనయార్థ. అంటే సాధనభూత ధర్మం ఏదైతే ఉందంటే ఉదాహరణ ద్వారా సాధ్య ధర్మాన్ని మనం నిరూపిస్తామంట. ఉదాహరణ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ప్రతిజ్ఞలో సాధ్యంలో ఉంది, అదే ఏ విధంగా ఉదాహరణలో ఉందో ఆ విధంగా ప్రతిజ్ఞ లేదు. ఆ విధంగా సాధనభూతస్య ధర్మస్య సాధ్యేన ధర్మేణ సమానాధికరణ్యం, ఎక్కడ సమానత ఉంటుందో అంటే ఉదాహరణకి సాధ్యానికి అని ప్రతిజ్ఞకు సమానాధికరణత ఉంటుందో అది అటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఉపనయార్థ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఉదాహరణస్థయో ధర్మయో సాధ్య సాధన భావోపత్తౌ సాధ్యే విపరీత ప్రసంగ ప్రతిషేధార్థం నిగమనం. అంటే ఉదాహరణస్థయో ధర్మయో, ఉదాహరణలో స్థితమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి ధర్మకత్వం కావచ్చు, అనుత్పత్తి ధర్మకత్వం కావచ్చు, అవి సాధ్య సాధన భావ ఉపపత్తు, సాధ్య సాధన యొక్క భావాన్ని ఉత్పన్నం చేసినప్పుడు ఏమవుతుంది? సాధ్యే విపరీత ప్రసంగ, అంటే సాధ్యంలో ఏ విధంగా ఉదాహరణలో ఉందో దానికి విపరీతంగా ఉందంటే ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. సాధ్య విపరీత ప్రసంగ ప్రతిషేధార్థం నిగమనం. అట్లా నిగమనలు ఏం చెప్పారంటే ఉదాహరణలో ఉండే ధర్మాలనే మనము ఏ విధంగా అయితే సాధ్యంలో ఉన్నాయో ఉదాహరణ ధర్మాలు ఏ విధంగా సాధ్యం లేవు అలాంటి ప్రదర్శన మొత్తం అన్ని ఒకే చోట తీసుకొచ్చి మనం
సాధ్య సాధన భావోపత్తి యొక్క సాధ్యంలో నిరూపించామట. అంటే ఉదాహరణ స్థంలో ఉండే ధర్మాలను సాధ్య సాధన భావోపత్తం అంటే సాధ్యానికి సాధనానికి ఉత్పత్తిగా ఉంది కాబట్టి ఆ రెండింటిని మనము సాధ్యే విపరీత ప్రసంగ ప్రతిషేధార్థం, సాధ్యంలో ఏ విధంగా అయితే ఉత్పత్తి ధర్మకత్వం అలాగే ఉంటాయి, విపరీతంగా లేదు అనే విధంగా విపరీత ప్రసంగ ప్రతిషేధార్థం నిగమనం. అంటే సాధ్యంలో ఏ విధంగా ఉందో అలాగే చూపించాడు నిగమనంలో, ఇది అలాగే ఉంది, విపరీతంగా లేదు, దాన్ని నిషేధించడం కోసమే. ఇప్పుడు శబ్ద అనిత్య శబ్ద అని చెప్పాం, శబ్దం అనిత్యమైంది, అనిత్యమైంది శబ్దం అనిత్యమైంది చెప్పుకున్నాం. అది అలాగే ఉంది, అనిత్యంగానే ఉంది, ఎందుకంటే ఉత్పన్నం అవుతుంది కాబట్టి దానికి విపరీతంగా లేదు అనే విపరీత అర్థం ప్రతిషేధించడం కోసమే ఇక్కడ నిగమనాన్ని మనం చెప్పుకుంటాం. లాస్ట్ లో చెప్పిన విషయాన్ని కూడా హేతుపూర్వకంగా ప్రతిజ్ఞను మళ్ళీ కథనం చేస్తాము, అది నిగమనానికి చెప్పుకున్నామంట. ఈ రకంగా ఈ 5 అవయవాల యొక్క అర్థాలను మళ్ళీ అదే విషయాన్ని ఇంకో రకంగా అదే విషయాన్ని చెప్పారన్నమాట. నచ ఏతస్యాం హేతు ఉదాహరణ పరిశుద్ధౌ సత్యాం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ప్రత్యవస్థానస్య వికల్పాత్ జాతి నిగ్రహస్థాన బహుత్వం ప్రక్రమతే. ఒకవేళ నచ ఏతస్యాం ఒకలి హేతు గాని ఉదాహరణ గాని ఈ పరిశుద్ధంగా లేవనుకోండి, ముఖ్యంగా హేతు ఉదాహరణ ఇవి పరిశుద్ధంగా లేకపోతే ఉపనయనం చేసుకున్నాము, నిగమనం చేసుకున్నాము, ప్రతిజ్ఞ కూడా వ్యర్థం అవుతుంది హేతు ఉదాహరణ లేకపోతే. అందుకే హేతు ఉదాహరణ పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అది చెప్పేది ఇక్కడ పైన. నచ ఏతస్యాం హేతు ఉదాహరణ పరిశుద్ధౌ సత్యం. ఈ 2 ఏతస్యాం అంటే హేతు ఉదాహరణ పరిశుద్ధంగా ఉన్నప్పుడు, సత్యం అంటే ఇలా ఉన్నప్పుడు సాధర్మ్య వైధర్మ్యాభ్యం, అది సాధర్మ్యయుక్తం కావచ్చు, అంటే సమవ్యాప్తి ప్రకారం కావచ్చు, విషమ వ్యాప్తి ప్రకారం కావచ్చు అన్నమాట. అందుకే సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ప్రత్యవస్థానస్య, అది ప్రస్తవస్థానం అయినప్పుడు ఏమవుతుంది, వికల్పం ఉన్నప్పుడు, అంటే సాధర్మ్య వైధర్మ్యానికి ప్రత్యవస్థానస్య వికల్పాత్, ఒక వికల్పంగా ఉంటుంది. హేతు ఉదాహరణ అనేటివి ఏవైతే ఉన్నాయో అవి సాధర్మ్య వైధర్మ్య విపరీతంగా ఉన్నాయనుకోండి, వికల్పంగా ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది, వికల్ప జాతి నిగ్రహ స్థాన బహుత్వం ప్రక్రమతే. మన దగ్గర హేతు అనేది, మన దగ్గర ఉదాహరణ అనేది యథార్థంగా లేవనుకోండి, అప్పుడేమవుతుంది, మనం జాతి అంతర్గతంలోకి వస్తాం, నిగ్రహ స్థానంలోకి వస్తాం, లేదంటే వికల్పంలోకి వస్తాం. ప్రత్యవస్థానస్య వికల్పాత్ జాతి నిగ్రహ స్థాన బహుత్వం ప్రక్రమ, జాతి వ్యవస్థలోకి నిగ్రహ స్థానంలోకి వచ్చి మనం ప్రవృత్తం అవుతాం అన్నమాట. కాబట్టి ఒకవేళ హేతు ఉదాహరణ లేకపోతే మనం జాతిలోకి వచ్చేస్తాం, నిగ్రహ స్థానంలోకి వచ్చేస్తాం. అంటే జాతి ఎక్కడైతే ఉంటుందో, నిగ్రహ స్థానం ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు నీ పక్షాన్ని స్థాపించడం కోసం నీ దగ్గర అధికారం ఉండదన్నమాట. అంటే జాతి అంటే నీ ప్రతిజ్ఞ స్థాపించుకోలేకుండా దాన్ని తారుమారు చేయడం కోసం చేసే ప్రయత్నం అంట. అది చెప్పుకున్న తర్వాత జాతి నిగ్రహ స్థానంలోకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు హేతు ఉదాహరణ పరిశుద్ధంగా లేకపోతే. అందుకే సాధ్య సాధన భావ ఉదాహరణే జాతివాది ప్రత్యవతిష్టతే, జాతివాది దాని పైన చూడండి, సాధర్మ్య వైధర్మ్యాభ్యం ప్రత్యవస్థానస్య వికల్ప జాతి నిగ్రహ స్థాన బహుత్వం ప్రకృతి. జాతి నిగ్రహ స్థానం అనేది చాలా బహుత్వంగా అది ఉపస్థితం అవుతుంది. అంటే ఎప్పుడైతే మన హేతు ఉదాహరణ పరిశుద్ధంగా లేదు, అవ్యవస్థాప్య అపి అవ్యవస్థ అపి ఖలు ధర్మయో సాధ్య సాధన భావం ఉదాహరణే జాతివాది ప్రత్యవతిష్టతే. ఆ వ్యవస్థ అపి ఖలు అంటే అవ్యవస్థ కూడా అవుతుందన్నమాట. ఈ హేతు ఉదాహరణ పరిశుద్ధంగా లేకపోతే ఏమవుతుంది, అవ్యవస్థ అపి ఖలు ధర్మయో ఏమవుతుంది, ఉత్పద్ధర్మకత్వం కావచ్చు, అనుత్పద్ధర్మకత్వం, ఇవన్నీ అవ్యవస్థ అయిపోతాడ. అందుకే ధర్మయో సాధ్య సాధన భావం, సాధ్య సాధన యొక్క భావం అనేది ఉదాహరణే జాతివాది ఉపస్థితం అవుతుంది, అక్కడ వచ్చి కూర్చుంటాం అన్నమాట. ఎప్పుడు అవ్యవస్థ వలన, అంటే హేతు ఉదాహరణ పరిశుద్ధంగా లేకపోవడం వలన. కాబట్టి వ్యవస్థితే ఒకవేళ మన హేతు ఉదాహరణ వ్యవస్థితంగా ఉన్నాయి, సంబద్ధయుక్తంగా ఉన్నాయనుకోండి, అప్పుడు వ్యవస్థితేతు ఖలు ధర్మయో సాధ్య సాధన భావే దృష్టాంతస్తే గృహ్యమానే సాధన భూతస్య ధర్మస్య హేతుత్వేన ఉపాదానం నా సాధర్మ్య మాత్రస్య నా వైధర్మ్య మాత్రస్య వా ఇది. అంటే ఎప్పుడైతే వ్యవస్థితంగా ఉంటుందో, అంటే హేతు ఉదాహరణ అనేది ప్రతిజ్ఞ అనేది వాటి యొక్క ధర్మాలు అనేది యథార్థంగా ఉన్నాయనుకోండి, వ్యవస్థితంగా ఉన్నాయనుకోండి, అప్పుడు వ్యవస్థితేతు ఖలు ధర్మయోహో
సాధ్య సాధన భావే, ఆ సాధ్య సాధన యొక్క భావం అయితే ఉందో దృష్టాంతస్తే గృహ్యమాని, అంటే దృష్టాంతంలో దాన్ని గ్రహిస్తామంట, అంటే ఉదాహరణలో మనం దాన్ని చూస్తామంట. అప్పుడు ఏమవుతుంది? సాధన భూతస్య ధర్మస్య హేతుత్వేన ఉపాదానం, సాధన ధర్మగా హేతు రూపంలో ఉపాదించబడుతుంది, ప్రస్తావించబడుతుంది. నా సాధర్మ్య మాత్రస్య నా వైధర్మ్య మాత్రస్య వా ఇది. కేవలము దృష్టాంతంలో అంటే ఉదాహరణలు గ్రహించబడినటువంటి సాధనభూతమైన ధర్మం అయితే ఉందో అది హేతుత్వేన ఉపపాదానం నా సాధర్మ్యస్య నా వైధర్మ్య మాత్రస్య వా ఇది. అంటే ఎక్కడ ఏ రకం కావాలో ఆ రకంగా ప్రస్తావిస్తుంది. వ్యవస్థితంగా ఉన్నప్పుడు అది హేతుని కూడా ప్రస్తావించవచ్చు, హేతుపూర్వక ప్రతిజ్ఞ ప్రస్తావించవచ్చు, ఉదాహరణ పూర్వకంగా ఉదాహరణ హేతుని కూడా ప్రస్తావించుకోవచ్చు. ఈ రకంగా ఈ రెండు సామ్యంగా ఉంటాయన్నమాట. అంటే వ్యవస్థితంగా ఉన్నప్పుడు వీటి యొక్క ధర్మాలను సాధ్య భావంలో సాధన భావంలో దృష్టాంత రూపంలో గ్రహించినప్పుడు ఏమవుతుంది? సాధనభూత ధర్మానికి హేతుత్వేన ఉపపాదనం, హేతు రూపంలో ఉపపాదించబడతాయి. నా సాధ్య ధర్మ మాత్రస్య నా వైధర్మ్య మాత్రస్య ఇది. సాధ్య ధర్మానికి మాత్రమే ఇవి ఉపసంహరించబడతాయి, వైధర్మ్యం మాత్రం ఉపసంహరించబడవు అని చెప్పి ఏం లేదు. రెండింటికి ఈ రెండు ధర్మాలు ఏవైతే ఉన్నాయో దృష్టాంతంలో గ్రహించబడతాయి, అవి సాధ్య సాధనకు ఉపయుక్తంగా ఉండి మన ప్రతిజ్ఞ నిరూపిస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావన మనం చేసుకున్నామండి. అస్తు, ఇది మనము పంచావయ పద్ధతిలో ఉండే అంతిమ నిగమనాన్ని మనం ఈ రకం చూసాం. దీనికి వ్యాఖ్య చూపించదు. మామూలుగా నిగమనం అంటే హేతుపూర్వకంగా ప్రతిజ్ఞ మళ్ళీ కథనం చేయడమే నిగమనం ఒక మాటలో. దాన్ని అదే విషయాన్ని వీటి మధ్య పరస్పర అభిసంబద్ధత ఉండాలి, వీటి మధ్య పరస్పర సంబద్ధత లేకుంటే గిన ఈ మనకు ఈ సాధ్యం అనేది సిద్ధించదు, ప్రతిజ్ఞ సిద్ధించదు. కాబట్టి ప్రతిజ్ఞ ఇలా ఉండాలి, ఉదాహరణ ఇలా ఉండాలి, ఉపనయనం ఇలా ఉండాలి చెప్పి ఆ ముందు చెప్పిన విషయాన్ని ఒక చోట ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించారు. వాటి యొక్క అర్థాన్ని, వాటి యొక్క ప్రయోజనాన్ని మళ్ళీ ఇక్కడ చూపించబడింది అన్నమాట. ఈ రకంగా మనం ఈ అవయవం యొక్క భాష్యం ఏదైతే ఉందో వాత్స్య భాష్యం మనం చెప్పుకున్నాము. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? గురుగారు, ఈ ప్రక్రమతే అంటే ఏంటండి అర్థం? ఏంటండి ప్రక్రమతే అన్నారు కదా, అది దాని అర్థం ఏంటి? అంటే అంటే వికల్ప జాతి ఇక చెప్పాను. నాచ ఏతస్యాం ఏంటివి? హేతు ఉదాహరణ పరిశుద్ధం సత్యాం అని ఇవి పరిశుద్ధంగా లేకపోతే ఏమవుతుంది? సాధర్మ్య వైధర్మ్యాభ్యం ప్రత్యవస్థానస్య వికల్పాత్, అది అంటే సాధర్మ్య వైధర్మ్య వికల్పం ఉండటం వల్ల అంటే విపరీతంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అనేక దోషాలు ప్రక్రమం అంటూ ఉపస్థితం అవుతాయి. అనేక దోషాలు ఎప్పుడు మన ఉదాహరణ చెప్పిన ఉదాహరణ మన లక్ష్యానుగుణంగా ఉదాహరణ చెప్పి సరిగా లేకపోతే, మనం చెప్పిన ఉదాహరణ లోక ప్రసిద్ధం కాకపోతే, సామ్యంగా లేకపోతే అవుతుంది. అప్పుడు వికల్పాత్ జాతి నిగ్రహస్థాన బహుత్వం ప్రకృతి, జాతి వికల్పం వితండము వాదం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉపస్థితం అవుతాయన్నమాట. ఇప్పుడు ఎందుకు? నీ యథార్థంగా ఉన్నప్పుడు ఈ నిగ్రహస్థానము జాతిత్వం రాదనమాట. అంటే ఏ వ్యక్తి అయితే తన పక్షం నిరూపించుకోలేకపోతాడో, దాన్ని నిరూపించుకోలేకపోయినప్పుడు ఏమవుతాయి? ఇటు అటు మార్గాన్ని అన్వేషిస్తుంటామట. అటువంటి వ్యక్తి నిగ్రహస్థానంలోకి వచ్చేస్తాడు, అటువంటి వ్యక్తి జాతిలోకి తీసుకుంటామట. అంటే ఇతను ఇప్పుడు ఈ పక్ష స్థాపించడం కోసం సటీక్ అంటే యథార్థమైన ఉదాహరణ చెప్పడం లేదు, కానీ నిగ్రహస్థానంలోకి వచ్చాడు అంటే జాతిలోకి వచ్చాడు అంటే అతను ఆ వ్యక్తిగా ఆ ప్రతిజ్ఞ నిరూపించడం కోసము ప్రయత్నం చేయకూడదు అన్నమాట. అటువంటి బహుత్వం అనేది ప్రక్రమత, అది ప్రవృత్తం అంటే అటువంటి సందర్భాలు దోషాలు యుక్తం అవుతాయి. జాతిలోకి రావచ్చు, లేదంటే నిగ్రహస్థానంలోకి రావచ్చు, వాద జరిపి వితండా ఉన్నది వీటి అంతర్గతంలో రావచ్చు అన్నమాట. అంటే ఇటువంటి విషయాలు వికల్పం ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు కూడా ప్రక్రమం అవుతాయి, అంటే ఉపస్థితం అవుతాయి, అంటే అనేక దోషాలు ఉత్పన్నం అవుతాయి అని అర్థం. అర్థమైంది సార్. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రవర్తే రన్ అన్నారు కదా, అది ఎట్లా ఏం తెలియదు సార్? ప్రవర్తే రన్ ఇందాక పైన ప్రవర్తే రన్ అనేది ఎట్లా ఏంటి సార్ దీని అర్థము? అంటే ఇప్పుడు ఒక పైన చెప్పున్నాం ఇతరేతర అభిసంబంధ అని చెప్పు, అంటే ప్రతిజ్ఞాది ఉంటేనే హేతు ఉంటుంది, హేతు ఉంటేనే ఉదాహరణ ఉంటుంది. దాన్ని హేతు నిరూపించి ఉదాహరణ చెప్తామట. ఉదాహరణ చెప్పామంటే దాన్ని ఉదాహరణ పూర్వకంగా మనం ప్రతిజ్ఞ నిరూపిస్తామట. అది ఉపనయనం ఏం చేస్తామంటే ఏ విధంగా అయితే ఉదాహరణలో ఉందో అలాగే ప్రతిజ్ఞలో ఉందని చెప్పి నిరూపించడం. అంటే ఇవి ఒకదానికొకటి సంబద్ధంగా ఉన్నాయి. ఒక ఈ సంబంధం అనేది అసత్యం ప్రతిజ్ఞాయం
అనాశ్రయ హేత్వాదయ. ఇవి ఈ ప్రతిజ్ఞలు అసత్యం, ప్రతిజ్ఞ లేకపోతే గిన మన ప్రతిజ్ఞ ఈశ్వరుడు ఉన్నాడని చెప్పి లేదు ఉన్నాడని చెప్పి శబ్ద ఉత్పద్ధర్మకమైంది లేదా శబ్ద అనుత్పద్ధర్మకమైంది అంటే ఏదో నిశ్చయం ఉండదు కదా, ఒక ప్రతిజ్ఞ చేశామట. మనకి ఆ ప్రతిజ్ఞనే లేకపోతేనా హేతు ఉదాహరణ ఉపనయన నిగమనం అనాశ్రయ అంటే అనాశ్రయభూత అయిపోతాయి. ప్రతిజ్ఞ ఉంటే 4 మనం ప్రస్తావన చేసుకోగలుగుతాం, ఇవి లేకపోతే అనాశ్రయంగా ఉంటాయన్నమాట. అందుకే నా ప్రవర్తేరన్ అంటే వీటి యొక్క ప్రవృత్తి అనేది ఉండదు. అంటే ప్రతిజ్ఞ లేకపోతే హేతు ఉండదు, వాటి యొక్క ప్రవృత్తి ఉండదు, ఉదాహరణ యొక్క ప్రవృత్తి ఉండదు, ఉపనయనం యొక్క ప్రవృత్తి ఉండదు, నిగమనం ఉండదు, అది ప్రవర్తించని అర్థం అన్నమాట. ఇది చాలా ఉన్నాయి కదా, అందుకే ప్రవర్తేరన్ అని చెప్పి విధిలింగంలో బహువచనం చెప్పారు అనమాట. ఓకేనా? అర్థమైంది సార్. ఓకే ఓకే ఓకే. మనము ఏదైనా ఒక సిద్ధింప చేసుకునే కోసం పంచావళిని ఉపయోగిస్తాం కదా, ప్రతిజ్ఞ మాత్రం చేత సిద్ధి దానికి కారణం చెప్పాలి, దానికి ఉదాహరణ చెప్పాలి. ఆ 2 ఉన్నప్పుడే మనం ఉపనయనాన్ని నిగమనాన్ని మొత్తం చూపిస్తామట. ఈ ముఖ్యంగా ప్రతిజ్ఞ లేకపోతే మనం ఏదైనా విషయం లేకపోతే అని చర్చ చేస్తామండి. మన దగ్గర సమస్య ఉండి సమస్యకు సమాధానం అంటే వెతుకుతామంట. ఆ సమస్య లేదనుకోండి ప్రయత్నం ఉండేవాడ. అందుకని ప్రతిజ్ఞ లేదనుకోండి హేతు దేనికి చెప్తావు, హేతు నీ దగ్గర ప్రతిజ్ఞ లేదు, హేతు అనేది ప్రతిజ్ఞ నిరూపించడం కోసం చెప్తామట, ఉదాహరణ అనేది ప్రతిజ్ఞ నిరూపించడం కోసం చెప్తాం. ఆ 2 ఆ ప్రతిజ్ఞ లేకపోతే హేతు ఏం చేస్తుంది, ఉదాహరణ ఏం చేస్తుంది, దగ్గర బేసే లేదు, ప్రవృత్తి అనేది ఉండదు అని అర్థం. జీ నాగబాబు గారు. అస్తువా? అస్తు మహోదయ్. ఓకే సరే అండి. కాబట్టి మొత్తం ప్రతిజ్ఞల వాటి మధ్య సంబద్ధత ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా అది అర్థాన్ని నిరూపించడంలో సామర్థ్యత ఉండదు. పంచావయవాలు అంటేనే పంచ అవయవాలు కలిసి ఒక అర్థాన్ని నిరూపిస్తాయి, సిద్ధింపజేస్తాయి. ఈ పంచ అవయవాలలో ఏ ఒక్క అవయవం లేకపోయినా కూడా మిగతా కూడా అస్తవ్యస్తం అయిపోతాయి. అంటే అర్థాన్ని సాధింప చేయడంలో సిద్ధింప చేసుకోవడంలో సమర్థవంతం కావు, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా. కాబట్టి పంచావయవంలో ఉండాలని చెప్పి అదే విషయాన్ని ప్రస్తావించడం. ఓకేనా? అస్తు. ఈ రకంగా చెప్పిన తర్వాత క్రమప్రాప్తమైనటువంటి నెక్స్ట్ అవయవం తర్వాత ఊహ. ఊహ అంటే తర్క, అది చెప్పు ఊహ తర్క అని చెప్పి. ఓకేనా? సో ఇత ఊర్ధ్వం తర్క లక్షణం, ఇత ఊర్ధ్వం అంటే ఇక్కడి నుంచి పైన తర్కో లక్షణీయ ఇది అంటే తర్కం యొక్క లక్షణం ఏంటో స్వరూపం అని చెప్పుకోవాలి. అత ఇదం ఉచ్యతే, అది ఇక్కడ చెప్పుకున్నాం. మనకు 16 పదార్థాల్లో ఏంటి? ప్రమాణము, ప్రమేయము, ప్రయోజనము, ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ 7 చెప్పుకున్నామట. 7 పదార్థాలు చెప్పుకున్నాం. అందులో 8వ పదార్థం ఏంటి? తర్కం అన్నమాట. 8వ పదార్థం తర్కం అంటే ఏమిటి, దాని యొక్క లక్షణం ఏంటి అది చెప్పుకున్నాం. అందుకే ఇత ఊర్ధ్వం తర్కో లక్షణీయ ఇది, ఇక్కడి నుంచి తర్కం యొక్క లక్షణం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా మనం పంచావయవాల యొక్క లక్షణం చెప్పుకున్నాం, ప్రతిజ్ఞ అంటే ఏమిటి, హేతు అంటే ఏమిటి, ఉదాహరణ ఉదాహరణ చూపించుకున్నాం. అలాగే తర్కం అంటే ఏమిటి, దాని యొక్క లక్షణం చెప్పుకున్నాం, దాని యొక్క పరిభాష మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. చూడండి 8వ పదార్థము తర్కం అంటే దానికి ముందు పరిభాష చెప్పారు. అవిజ్ఞాత తత్వే అర్థే, అవిజ్ఞాత తత్వే అర్థే కారణ ఉపపత్తి తత్వజ్ఞానార్థం ఊహ తర్క. తత్వజ్ఞానం కోసం అయితే ఊహ చేస్తాము, ఊహాపోహ చేస్తాము అంటే ఆలోచన విచారాలు ఏవైతే చేస్తాము అంటే ఆలోచనలు చేస్తాం, విచారాలు చేస్తాము, విచారిస్తాం, విమర్శిస్తాము, అదే తర్కం అని చెప్పి చెప్పుకున్నామట. చూడండి ఒక్కొక్క పదాన్ని. అవిజ్ఞాత తత్వే అర్థే అంటే ఏ పదార్థం యొక్క తత్వజ్ఞానం తెలియదు అంటే అవిజ్ఞాతం, అది విజ్ఞాతం కాదు, మనకు విశిష్టంగా తెలియదు. మనకు సామాన్యంగా తెలుసు, ఏదో ఒక పదార్థం సామాన్యం తెలుసుగా విశేషంగా తెలియదు అన్నమాట. అందుకే అవిజ్ఞాత తత్వే అర్థే కారణ ఉపపత్తిత అంటే అవిజ్ఞాతమైనటువంటి వస్తు పదార్థం ఏదైతుందో దానికి కారణోపపత్తిత అంటే కారణ ఉపపన్నమైంది అనుకోండి, కారణం మనకు తెలిసింది అనుకోండి, కారణోపపత్తిత. కారణం చెప్తున్నాడు, కారణోపపత్తిత అంటే కారణం చెప్తూ ప్రస్తావిస్తూ తత్వజ్ఞానార్థం
అంటే అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని అవిద్యాత విషయం తెలుసుకోండి దానికి కారణం ఉండాలంట. ఎందుకు లేదని చెప్పి లేదని కానీ ఉందని ఏదో చెప్పడం కోసం అదే కారణోపపత్తిత అంటే కారణాన్ని చెప్తూ తత్వజ్ఞానార్థం తత్వజ్ఞానం కోసము యథార్థ జ్ఞానం కోసము తత్వజ్ఞానార్థం తత్వజ్ఞానం కోసం లేదా యథార్థ జ్ఞానం కోసం చేసేటువంటి ఊహ విచారణ విమర్శ ఏదైతే ఉందో దాన్ని ఊహ అంటాం. అంటే ఊహమే తర్కము. అటువంటి ఊహ అంటే తర్క వితర్కం చేస్తామని ఇది అవును కాదు ఇలాగే ఉంది ఇలాగ లేదు అని చెప్పి ఏదైతే ఊహ అంటే ఊహిస్తాం మనం అటువంటి ఊహనే తర్కం అంటాము. అర్థమైందా? ఒక అవిద్యాతమైన పదార్థాన్ని అవిద్యాతమైన పదార్థం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసము కారణోపపత్తి కారణం పూర్వకంగా కారణం చెప్తూ తత్వజ్ఞానార్థం కోసం చేసేటువంటి విమర్శ విచారణ ఏదైతే ఉందో ఊహ ఏదైతే ఉందో దాన్ని తర్కం అంటాము అని చెప్పి మహర్షి గౌతమ మహర్షి నీకు పరిభాష చెప్పారు. అర్థమైంది కదా? అవిద్యాత తత్వే అంటే అవిద్యాత తత్వార్థంలో అంటే అవిద్యాత పదార్థంలో కారణోపపత్తిత అంటే కారణం చూపిస్తూ కారణం చెప్తూ తత్వజ్ఞానార్థం ఊహ ఆ కారణం చెప్తూ తత్వజ్ఞానం కోసం చేసేటువంటి ఊహ ఏదైతే ఉందో అటువంటి ఊహనే విచారణనే తర్క అని చెప్పుకున్నాము. అర్థమైంది కదా? ఇది సూత్రం యొక్క అర్థం. ఒక అవిద్యాతమైన పదార్థాన్ని కారణపూర్వకంగా చెప్తూ అంటే కారణం చూపించాలి ఎందుకు లేదా ఎందుకు ఉందని చెప్పి కారణోపపత్తి అంటే కారణం చూపిస్తూ తత్వజ్ఞానం కోసం చేసేటువంటి విచారణ విమర్శ ఊహాపోహ ఏదైతే ఉందో దాన్ని తర్కం అంటామని చెప్పి ఇక్కడ మహర్షి గౌతమ మహర్షి చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని భాష్యంలో మహర్షి వాత్స్యాయని ఏం చెప్తున్నారంటే చూడండి, అవిద్యాయమాన తత్వే అర్థే జిజ్ఞాస తావజ్జాయతే జ్ఞానీయ ఇమం అర్థమితి. ఇప్పుడు మనకు ఏదైనా ఒక పదార్థం తెలియదు అనుకోండి, అవిద్యాయమాన తత్వే అర్థే అంటే అవిద్యాతమైనటువంటి తెలియనటువంటి పదార్థం తెలుసుకోవడం కోసమే అర్థం అంటే ఇక్కడ విషయం యొక్క పదార్థం ఏదైనా కాదు. అవిద్యాయమాన తత్వే అర్థే అంటే విద్యాతం కాటువంటి తత్వం అంటే పదార్థం అయితే ఉందో అప్పుడు అలాంటి పదార్థం జిజ్ఞాస జిజ్ఞాస ఉత్పన్నం అవుతుంది. ఏదో అవిద్యాతమైన పదార్థం ఉన్నప్పుడు మళ్ళీ ఆ పదార్థం ఏంటి అనేది తెలుసుకోవాలని జిజ్ఞాస ఉత్పన్నం అవుతుంది. మనకు ఏమిటి తెలుసుకోవడం కోసం జిజ్ఞాస ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అందుకే అవిద్యాయమాన తత్వే అవిద్యాతమైన తత్వాలను తెలుసుకోవడం కోసమే జిజ్ఞాస జిజ్ఞాస ఉత్పన్నం అవుతుంది. ఏమని ఉత్పన్నం అవుతుంది? జానీయే ఇమం అర్థమితి. నేను ఈ అర్థాన్ని ఈ పదార్థం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉత్పన్నం అవుతుంది. దేంట్లో? అవిద్యాతమైన పదార్థం తెలియని పదార్థం తెలుసుకోవడం కోసం జిజ్ఞాస ఉత్పన్నం అవుతుంది. ఏమని? ఈ పదార్థాన్ని ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి. అందుకే అత జిజ్ఞాసితస్య వస్తునః అంటే ముందు అంటే కొంచెం జ్ఞాతమైంది అంటే సామాన్యంగా తెలుసు అంతే, అది విశేషంగా తెలియదన్నమాట. అందుకే అత జిజ్ఞాసితస్య వస్తునః ఆ జిజ్ఞాసితమైనటువంటి తెలుసుకునేటువంటి వస్తువు అయితే ఉందో వ్యాహతౌ ధర్మౌ విభాగేన విమృశతి అంటే వస్తునః వ్యాహతౌ ధర్మం ఒక వస్తువులోనే వ్యాహతౌ ధర్మం అంటే రెండు విపరీత ధర్మాలు కనిపిస్తున్నాయి. ఒకే పదార్థంలో ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మ శుద్ధమైన ఆత్మ అనేది అనిత్యమైన అంటున్నాం, ఆత్మ నిత్యమైన అంటున్నాం. అట్లా ఒకే వస్తువులు ఒకే ద్రవ్యంలో ఒకే పదార్థంలో రెండు రకాల కారణాలు ఉత్పన్నమవుతున్నాయి అట. శబ్దం ఉత్పన్నమవుతుంది, శబ్దం ఉత్పన్నం కాదు. అలా ఒకే పదార్థంలో రెండు వ్యాహత ధర్మాలు ఉన్నాయనుకోండి, విపరీత ధర్మాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది పనిచేస్తున్నాం. అందుకే వస్తున్న ఏదైనా ఒక వస్తువు వ్యాహతో ధర్మవు రెండు విపరీత ధర్మాలు ఏవైతే ఉన్నాయో విభాగేన విమృశతి. రెండు విపరీత ధర్మాలు ఉంటే ఏమవుతుంది? అది విభాగపూర్వకంగా ముందు ఒక్కొక్క దాన్ని విమర్శిస్తామట. ఇక్కడ ఉంది అంటాం, ఇక్కడ లేదు అంటాం. ఉంది అంటే ఎందుకు ఉంది, లేదు అంటే ఎందుకు లేదు, దాన్ని విమర్శిస్తామట. అందుకే విభాగపూర్వకంగా విమృశతి విమర్శిస్తున్నారు. ఏ రకంగా విమర్శిస్తున్నారు? కింస్మిత్ ఇత్తం ఆహా కింస్మిత్ ఇత్తం అహోస్విత్ నా ఇత్తం ఇది. అంటే ఈ పదార్థం యొక్క స్వరూపం ఈ రకంగా ఎందుకు ఉంది, అహోస్విత్ లేదా అహో నా ఇత్తం ఇది ఈ రకంగా ఎందుకు లేదు, ఈ పదార్థం ఇలానే ఎందుకు ఉంది, ఈ పదార్థం ఇలా ఎందుకు లేదు అనే చేసి విమర్శనే ఇక్కడ. అందుకే విభాగేన విమృశతి. కింస్మిత్ ఇత్తం ఇది ఏ రకంగా ఉంది, అహోస్మిత్ ఇత్తం అహోస్మిత్ నా ఇత్తం ఇది ఈ రకంగా లేదు. అంటే ఆత్మ ఉంది అంటే ఏ విధంగా ఉంది, ఆత్మ లేదు అంటే ఏ విధంగా లేదు.
అది ఈ రకంగా చేసేటువంటి ఊహాపూర్వకంగా విచారణ విమర్శ ఏదైతే ఉందో దాన్ని తర్కం అంటాము. ఓకేనా, ఆ విషయం చెప్పామంట ఇక్కడ. కాబట్టి ఆ విభాగపూర్వకం విమర్శిస్తాము. కిమ్స్మిత్ ఇత్తం అహోస్మిత్ ఇత్తం నా ఇత్తం ఇది. ఓకే, అది పదవిభాగం చేశాను. కిమ్స్మిత్ ఇత్తం అహోస్మిత్ అంటే లేదా, నా ఇత్తం ఈ రకంగా లేదు అని, ఈ రకంగా ఉంది ఈ రకంగా లేదు అని చెప్పి మనం విమర్శ ద్వారా విభాగం ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. అందుకే అలా చేసినప్పుడు ఏమవుతుంది, విమర్శించే ఏమవుతుంది, విమృశ్యమానయో ధర్మయో ఏకం కారణోపపత్య అనుజానాతి. అప్పుడు విమర్శించాము, ఈ వస్తువు ఇలాగే ఉంది ఈ వస్తువు ఇలాగా లేదని చెప్పి విమర్శించిన తర్వాత ఏమవుతుంది, అందులో అంటే ఏ పదార్థ విభాగాన్ని రెండు విమర్శించామట. ఇలా ఉంది అంటున్నా అంటే ఎందుకు ఉంది, లేదు అంటే ఎందుకు లేదు. అలా విమర్శించిన తర్వాత విమృశ్యమానయో ధర్మయో, విమర్శించేటువంటి ధర్మాలు రెండు ధర్మాలు ఏవైతే ఉన్నాయో అందులో విమృశ్యమానయో ధర్మయో ఏకం, అందులో ఒకటి. రెండు విచారించిన తర్వాత ఏదో ఒకటి నిర్ణయించబడుతున్నాడు, ఏదో ఒకటి తెలియజేయబడుతుంది, ఏదో ఒకటి యథార్థంగా చెప్పబడుతున్నమాట. అందుకే విమృశ్యమానయో ధర్మయో ఏకం అని అందులో ఏదో ఒకటి కారణోపపత్య అనుజాతి. అందులో ఏ ఒకటి విమర్శించినప్పుడు ఊహించినప్పుడు ఏమవుతుంది, కారణోపపత్య కారణపూర్వకంగా అది తెలుసుకుంటాడు, అది స్వీకరిస్తాడు. ఈ రెండు విచారించిన తర్వాత ఇదే సంగతి యుక్తంగా ఉంది అని తెలుసుకుంటాడు, అనుజానత అని తెలుసుకుంటాడు. అంటే ఎట్లా తెలుసుకుంటా, కారణోపపత్య కారణపూర్వకంగా తెలుసుకుంటాడు. రెండు పదార్థాలు ఉపదిత ధర్మాలు ఒకే వస్తువులో ఉండే రెండు ఉపదిత ధర్మాలను విమర్శించినప్పుడు అందులోంచి ఏదో ఒక తత్వాన్ని కారణపూర్వకంగా కారణోపత్తి పూర్వకంగా తెలుసుకుంటాడు. సంభవతి అస్మిన్ కారణం అంటే సంభవతి అస్మిన్, ఎందులో సంభవిస్తేంది కారణం అంటే ప్రమాణం, ప్రమాణం అంటే హేతురితి. కారణోపపత్య స్యాత్ ఏవం ఏతత్ నా స్యాత్ ఏతత్ స్యాత్ ఇతరత్ నా ఇతరత్ అంటే ఇది అలాగే ఉంది, నా ఇతరత్ అంటే వేరేది కాదు, అంటే ఈ వస్తువు ఇలాగే ఉంది ఈ వస్తువు ఇలా కాదు అని చెప్పామట. ఇక చూడండి, లాస్ట్ లో విమర్శించిన తర్వాత అందులో ఏదో ఒకటి మనకు కారణపూర్వకంగా తెలుసుకుంటాం. ఏ రకంగా తెలిసిన సంభవతి అస్మిన్ కారణం, అందులో సంభావన ఖచ్చితంగా అందులో కారణం ఉంటుంది. కారణం అంటే ఏమిటి, దాన్ని ఓపెన్ చేసేప్పుడు కారణం అంటే ప్రమాణం, ప్రమాణం అంటే ఏమిటి హేతు దీన్ని చెప్పాడు. అంటే హేతు ఈ రకంగా హేతురీతి కారణం ఈ రకంగా కారణోపపత్య కారణపూర్వకంగా చెప్తూ కథనం చేస్తూ స్యాత్ ఏవం ఏతద్ నా ఇతరత్ ఇది అంటే ఏవం స్యాత్ ఈ రకంగానే ఉంది, ఇతరత్ నా అంటే ఈ రకంగా లేదు అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఎప్పుడు ఒకే పదార్థంలో రెండు విపరీత ధర్మాలను విభాగంగా విమర్శించిన తర్వాత అందులో ఏదో ఒకటి కారణపూర్వకంగా ప్రమాణపూర్వకంగా, కారణం అంటే ప్రమాణం ఒకటే, కారణపూర్వకంగా అంటే ప్రమాణపూర్వకంగా మనం తెలుసుకుంటాము. ఈ వస్తువు ఇలాగే ఉంది. స్యాత్ ఏవం ఏతత్ నా ఇతరత్ ఇది, స్యాత్ ఏవం నా ఇతరత్ ఇది ఇలాగా లేదు, స్యాత్ ఏవం ఇలా ఈ రకంగానే ఉంది అని మనము విమర్శ ద్వారా అందులో ఏదో ఒక పదార్థాన్ని కారణపూర్వకంగా మనం తెలుసుకుంటాం. ఈ వస్తువు ఇలాగే ఉంది ఈ వస్తువు ఇలాగా లేదు అని చెప్పి. ఓకేనా, ఎప్పుడు రెండు ఉపరి ధర్మాలను విభాగపూర్వకంగా విమర్శించిన తర్వాత అందులో ఏదో ఒకటి కారణపూర్వకంగా తెలుసుకుంటాం. ఏదో సామాన్యంగా స్వీకరించడం కాదు, యథార్థంగా తర్కపూర్వకంగా చేస్తాం, నిర్ణయించుకుంటామట. అది ఇక్కడ మనం తీసుకోవాలి. అందుకే తర్వాత అది ఈ రకంగా ఉంది ఈ రకంగా లేదని చెప్పి నిర్ణయించుకుంటామట. ఇప్పుడు అదే విషయం తత్ర నిదర్శనం యో అయం జాతవ్యం అర్థం జానీతే తం తత్వతో జానీయ ఇది జిజ్ఞాస్తే. అంటే తత్వ నిదర్శనం పైన ఒక నిదర్శనం చూపించాం కదా. ఈ రకంగా యో అయం జాత అంటే అయం జాత తెలుసుకునే వాటి వ్యక్తి, తెలుసుకోవాలనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయం జాతవ్యం అర్థం జానీతే అని తెలుసుకోవాల్సిన అర్థం పదార్థం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటామట. ఏ రకంగా తెలుసుకుంటాడు, తం తత్వతో జానీయ ఇది. దాన్ని ఇప్పుడు తెలుసుకోవడం సామాన్యం కాదు, తత్వత జానీయ ఇది అలా జిజ్ఞాస కలుగుతున్నామట. యో అయం జాత అంటే తెలుసుకునే అయం జాతవ్యం అర్థం తెలుసుకునే అర్థం అయితే ఉందో దాని తం తత్వతో జానీయ ఇది జిజ్ఞాసే, తత్వపూర్వకంగా తెలుసుకోవాలని చెప్పి జిజ్ఞాస చేస్తాడు, జిజ్ఞాస కలుగుతుంది అతనికి. ఏ రకంగా అంటే సా కిం ఉత్పత్తి ధర్మక
అనుత్పత్తి ధర్మక ఇది విమర్శ. ఆ జిజ్ఞాస కలిగినప్పుడు ఏమవుతుంది? తత్వపూర్వకంగా తత్వాత్మకంగా తెలుసుకోవాలి జిజ్ఞాస కలుగుతున్నమాట. తత్వతో జానీయ ఇది జిజ్ఞాస, తత్వపూర్వకంగా తెలుసుకొని జిజ్ఞాస కలిగింది అతనికి. కలిగినప్పుడు ఏం చేస్తాడు? అంటే సా జాత, అంటే తెలుసుకోవాలని వ్యక్తి. కిం ఉత్పత్తి ధర్మక అనుత్పత్తి ధర్మక ఇది విమర్శ. అది ఉత్పత్తి ధర్మంతో యుక్తమైందా లేదంటే అనుత్పత్తి ధర్మంతో యుక్తమైంది చెప్పి తెలుసుకుంటామంట. ముందు జిజ్ఞాస కలుగుతుంది. ఒక తెలియని పదార్థాన్ని తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం జిజ్ఞాస అయితే ఉందో, ఆ జిజ్ఞాస కలిగింది కాబట్టి దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? అజ్ఞాత కిం ఉత్పత్తి ధర్మక అనుత్పత్తి ధర్మక ఇది విమర్శ. ఇది ఉత్పత్తి, ఈ ఘటపట ధర్మాలు ఏవైతే ఉత్పన్నమవుతాయా నిత్యంగా ఉంటాయా, ఇదొక విమర్శిస్తున్నాడు. ఉత్పత్తి ధర్మక అనుత్పత్తి ధర్మక ఇది విమర్శ. అలా విమర్శించడం ఏమవుతుంది? విమృశ్యమానో అవిజ్ఞాత తత్వే అర్థే, విమృశ్యమానే అవిజ్ఞాత తత్వే అర్థే యస్య ధర్మస్య అభ్యనుజ్యాకరణం కారణం ఉపపద్యతే తం అనుజానాతి. అంటే ఇలాగా విమృశ్యమాన అంటే విమర్శం చేసే సాధకుడు వ్యక్తి ఏదైతే ఉన్నదో విమర్శించినప్పుడు అవిజ్ఞాత తత్వే అంటే అవిజ్ఞాతమైనటువంటి అవిజ్ఞాత అర్థం పదార్థం వస్తువు అయితే ఉందో అవిజ్ఞాత తత్వే అర్థే యస్య ధర్మస్య అభ్యనుజ్యా కారణం ఉపపదితే. ఆ విమర్శించినప్పుడు అందులోంచి ఏదో ఒకటి అభ్యనుజ్యా కారణం ఉత్పన్నం అవుతుందో, అంటే అందులోంచి ఏదో కారణపూర్వకంగా ఉత్పన్నమైంది అనుకోండి, తం అనుజాన, అప్పుడు దాన్ని తెలుసుకుంటాడు అనమాట. రెండు పదార్థం విభాగపూర్వకం తెలుసుకున్న తర్వాత అందులో ఏదో ఒక పదార్థం నుంచి యథార్థంగా అభ్యనుజ్య కలుపుతున్నా ఈ వస్తువు ఇలాగే ఉందని చెప్పి అప్పుడు తం అనుజాన, అప్పుడు అతడు దాన్ని తెలుసుకుంటాడు అని చెప్పి అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అంటే ముందు జిజ్ఞాస కలుగుతుంది, కలిగిన తర్వాత ఉత్పన్నం ధర్మంతో యుక్తమైందా అనుత్పత్తి ధర్మంతో యుక్తమైందా. అలా విమర్శించినప్పుడు ఆ విమర్శ చేసినప్పుడు అందులోంచి అవిద్యా తత్వే అంటే ఆ తత్వార్థం యస్య ధర్మస్, ఏ ధర్మం యొక్క అభ్యనుజ్య కలుగుతుందో అభ్యనుజ్య కారణం ఉత్పన్నమవుతుందో తం అనుజ, దాన్ని తెలుసుకుంటాడు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఓకే, అలా చెప్పిన తర్వాత కింద చూడండి. ఏ రకం తెలుసుకుంటే యది అయం అనుత్పత్తి ధర్మక తతః స్వకృతస్య కర్మణః ఫలం అనుభవతి జ్ఞాత. ఇక అదే విషయమే ఎప్పుడు విమర్శించినప్పుడు ఈ పదార్థం అవునా కాదా అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, అందులో ఏదో ఒకటి యథార్థమైన ధర్మం కారణపూర్వకంగా ఉత్పన్నం అవుతుంది, అప్పుడు దాన్ని తెలుసుకుంటా అని చెప్పాం. అలాగే అదే విషయాన్ని ఇక్కడ యది అయం అనుత్పత్తి ధర్మక అంటే ఉత్పత్తి ధర్మకమా అనుత్పత్తి తెలుసుకున్నాను. ఇది ఒకవేళ ఏది అయం అనుత్పత్తి ధర్మక, ఇది ఉత్పత్తి ధర్మం లేదనుకున్నా ఇప్పుడు జీవాత్మ అది ఉత్పత్తి ధర్మంతో కాదు, అనుత్పత్తి ధర్మక తతః ఏమవుతుంది స్వకృతస్య కర్మణః ఫలం అనుభవతి. ఇది ఉత్పత్తి ధర్మం కాదు, నిత్యంగా ఉంటుంది, అంటే జీవాత్మ నిత్యంగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది స్వకృతస్య కర్మణః, నువ్వు చేసిన కర్మ పుణ్య పాపరూప కర్మలు ఏవైతే ఉన్నాయో స్వకృతస్య కర్మ, నువ్వు స్వయం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫలం అనుభవించగలుగుతావు. ఫలం అనుభవతి జాత, ఆ ఫలాన్ని అనుభవిస్తుంది. ఇది ఒక జీవాత్మ అనుత్పత్తి ధర్మం అయితేనే అది నిత్యంగా ఉంటుంది కాబట్టి ఈ జన్మలు చేసిన పాప పుణ్యరూప కర్మలు ఏవైతే ఉన్నాయో స్వకృత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాము. జాత ఫలాన్ని అనుభవిస్తాడనమాట. ఏ రకంగా అంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరం పూర్వస్య కారణం ఉత్తరం పూర్వస్య కారణం అంట. అంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానం ఇవి క్రమంగా ఉన్నాయి. ఇందులో దుఃఖం అనేది పూర్వంలో ఉంది, దాని తర్వాత ఉత్తరంగా ఉంది జన్మ ఉంది, దానికి ఉత్తరంగా ఉంది ప్రవృత్తి ఉంది, దానికి ఉత్తరంగా ఉంది దోషము, దానికి పక్కన మిథ్య అది ఉత్తరంలో ఉంది అన్నమాట. మిథ్యా జ్ఞానం తర్వాత మిథ్యా జ్ఞానం, మిథ్యా అని ఉత్తరంగా ఉంది. అట్లాగా జ్ఞానం ఉత్తరోత్తరం అంటే ఉత్తరంగా ఉండేది పూర్వస్య కారణం. అంటే దుఃఖం ఉందిగా జన్మ ఉంది అనమాట, జన్మ ఉంది కాబట్టి ప్రవృత్తి ఉంటుంది అనమాట. అట్లా పూర్వస్య కారణము అంటే ఉత్తరోత్తరం అనేది ఏదైతే ఉందో ఉత్తరంగా ఉన్నది పూర్వ కారణం. అంటే జన్మకు కారణము
జన్మకు దుఃఖము కారణం, ప్రవృత్తికి జన్మ కారణము, దోషానికి ప్రవృత్తి కారణం, మిథ్యాజానికి ప్రవృత్తి కారణం అన్నమాట. అలాగా పూర్వపూర్వమైనటివి కారణాలు ఏటివి తర్వాత ఉండేటువంటి పదార్థానికి కారణం అనమాట. అది చూడండి ఇక్కడ, అంటే మనం చెప్పుకున్నామంట మిథ్యా జ్ఞానం ఉంటే దోషం ఉంటుంది, దోషం ఉందంటే ప్రవృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటే జన్మ ఉంటే దుఃఖం ఉంటుంది. అలా అదే విషయం చెప్పామంట మనం 2వ సూత్రం చెప్పుకున్నామంట. అందుకే మిథ్యా జ్ఞానం ఉత్తరోత్తరంగా ఉండేది అంటే ఏదో ఉన్నది పూర్వపూర్వంలో ఉండడానికి కారణం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది కారణం కాబట్టి, అందుకే ఉత్తరోత్తర అపాయే. ఆ ఉత్తరంగా ఉండేది ఏదైతే ఉందో అది కారణం కదా, అంటే పూర్వానికి కారణం కాబట్టి ఆ పూర్వానికి కారణం కాబట్టి ఉత్తరమైంది. ఆ ఉత్తరోత్తర అపాయే అంటే ఉత్తరంగా ఉండేదని అపాయం తొలగించుకున్నామనుకోండి, తద్ అనంతర అభావాత్ అపవర్గ ఇది. ఆ ఉత్తరమైన తొలగించుకునే దానికి అనంతరమైనటువంటి దానికి వెంటనే ఉన్నటువంటిది పూర్వంలో ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. తద్ అనంతర అభావాత్ అపవర్గ ఇది స్యాతం సంసార అపవర్గం. అది వాటి అనంతరమైన తొలగిపోతుంది. అప్పుడు సంసార అపవర్గం కూడా మనకు తొలగిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకు దుఃఖ, జన్మ, ప్రవృత్తి, దోష, మిథ్యా జ్ఞానం అని చెప్పారా. మిథ్యా జ్ఞానం అంటే తత్వజ్ఞానం కలిగినప్పుడు ఇది ఉత్తరం, అన్నిటికంటే ఉత్తరంగా ఉంది కదా, అన్నిటికీ అంతిమంలో ఉంది, అందుకే ఉత్తరమైన మాట. ఆ ఉత్తరం తొలగించుకుంటే ఏమవుతుంది, పూర్వం అపయతి అంటే పూర్వపూర్వంలో తొలగిపోతున్నమాట. అందుకే జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, తత్వజ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది, దానికి పూర్వంలో ఉండే మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. ఆ మిథ్యాజ్ఞానం తొలగిపోయిందంటే దోషం, దాని ముందున్నది పూర్వం అపయతి అంటే పూర్వంలో ఉండే తొలగిపోతుంది. అలాగే ప్రవృత్తి తొలగిపోయిందంటే జన్మకు తొలగిపోతుంది, జన్మ తొలగిపోయిందంటే మనకు దుఃఖమే ఉండదు. ఇలాగా ఉత్తరోత్తరం అనేది పక్కన ఉండేదో మనం తొలగించినప్పుడు దాని ముందు తొలగిపోతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే కారణం ఉత్తరోత్తర అపాయ తద్ అనంతర అభావ, తద వెంటనే అనంతరంగా ఉండేది ఏదైతే ఉందో అది అపాయం కావడం వలన, తొలగించుకోవడం వలన అపవర్గ ఇది అని చెప్పుకున్నాం. శాతం సంసార అపవర్గ, లేకపోతే ఏమవుతుంది సంసార అపవర్గ స్థితి ఉంటున్నాడు. ఇవి మనకు అలాగే ఉన్నాయనుకోండి, ఇవి ఉంటే సంసార అపవర్గ స్థితి కలుగుతుంది, సంసారం కానీ అపవర్గం కానీ. ఇది శాతం సంసార అపవర్గం అంటే ఇవన్నీ తొలగించుకుంటే అపవర్గము, లేకపోతే సంసారం ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నామాట. అదే విషయాన్ని మళ్ళీ పక్కన ఉత్పత్తి ధర్మకే జాతది పునర్నాశ్యాతం. ఒకవేళ ఉత్పత్తి ధర్మం అనుకోండి అంటే జీవాత్మ ఉత్పన్నం అవుతుంది అనుకోండి, ఉత్పత్తి ధర్మకే జాతది పునర్నాశ్యాతం అంటే ఒకవేళ ఈ జీవాత్మ ఉత్పన్న ధర్మంతో యుక్తమైందని చెప్పుకున్నాం అనుకోండి, జాతలో ఉత్పత్తి ధర్మం అంటే జీవాత్మ ఉత్పత్తి ధర్మంతో యుక్తమైందని అనుకున్నామండి, పునర్నాశ్యాతం ఇవన్నీ ఉత్పన్నం కావన్నమాట. ఓకేనా, ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది అనుకోండి, మనము స్వస్య కర్మణః అని చెప్పుకున్నాం కదా, స్వస్య కర్మణ ఫలం అనుభవతం చెప్పుకున్నదా, జాత తను చేసిన కర్మలకు ఫలాన్ని అనుభవిస్తానని చెప్పుకున్నాం కదా, అది సుఖ దుఃఖానుభూతి పొందుతాను కదా, అది జాతిలో ఉత్పన్నం కావు. ఉత్పత్తి ధర్మకే జాతి, జాత ఒకరు అంటే జీవాత్మ ఉత్పన్న ధర్మంతో యుక్తమైందని చెప్పామనుకోండి, అది ఈ జన్మలో మాత్రం అనిపిస్తాం, వచ్చే జన్మలో ఇవి కారణమవుతాయని చెప్పలేం అనమాట. అంటే వచ్చిన పుణ్య పాప కర్మానికి కారణమవుతాయని చెప్పి మనం చెప్పలేము. కాబట్టి ఉత్పత్తి ధర్మకే జాతి పునర్నాశ్యాతం ఇవన్నీ సంభవించాయి. అంటే నువ్వు చేసిన కర్మలకు నువ్వే ఫలాన్ని అనుభవిస్తున్నావు అనే స్థితి ఉత్పన్నం కాదనమాట. అందుకే పునర్నాశ్యాతం అంటే నువ్వు చేసిన కర్మలకు నువ్వే ఫలాన్ని అనుభవిస్తున్న విషయం సందర్భించదు. అంటే కర్మ చేసేది ఒకరు అవుతారు, దానికి ఫలం అనుభవించేది ఇంకొకరు అవుతుంది అన్నమాట. కానీ అలాంటి సందర్భము ఉత్పన్నం కాదు. అందుకే ఉత్పన్న కలు జాత దేహ ఇంద్రియ బుద్ధి వేదనాభి సంబద్ధ్యతే. ఎప్పుడైతే ఇది ఉత్పన్నమైందని చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఉత్పన్న కలు జాత దేహ ఇంద్రియ బుద్ధి వేదనాభి సంబద్ధ్యతే. ఒకవేళ ఉత్పన్నమైన అనుకోండి, జాత ఏమవుతాడు, దేహము ఇంద్రియాలు బుద్ధి వేదనాథుడు సంబద్ధం అవుతా అంట, అంటే శరీరం యొక్క సందర్శన జరుగుతుందన్నమాట. నా అస్య ఇదం స్వకృతస్య కర్మణః ఫలం ఉత్పన్నశ్చ. నా అస్య ఇదం స్వకృతస్య కర్మణ, ఇది స్వయం చేసే క్రియ కర్మకు ఫలం కాదనమాట. నా అస్య ఇదం స్వకృతస్య కర్మణః ఫలం ఉత్పన్నశ్చ భూత్వా నా భవతి ఇది తస్య అవిద్యమానస్య. అంటే
నిరుద్ధస్య వా స్వకృత కర్మణ ఫలోపభోగో నాస్తి. అంటే నువ్వు చేసిన కర్మ ఫలం అనేది ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైందంటే అది భూత్వ ఉండి నా భవతి, మళ్ళీ నష్టమైపోతుంది. ఏదైతే ఉత్పన్నమవుతుందో అది కొంతవరకు ఉంటుంది, భూత్వ నా భవతి మళ్ళీ ఉండదు అనమాట. నా భవతి ఇది తస్య అవిద్యమానస్య నిరుద్ధ. ఆ రకంగా అవిద్యమానంగా ఉండేది ఉత్పన్నం అవుతుంది, అది విద్యమానంగా ఉండదు. అందుకే తస్య అవిద్యమానస్య అంటే నిరుద్ధస్య అంటే నిరోధించబడినటువంటి స్వకృత కర్మణ ఫలం ఉపభోగం నాస్తి. అప్పుడు అక్కడ కర్మ లేకపోతే ఆ కర్మ యొక్క ఫలభోగం ఏదైతే ఉందో అది కూడా ఉత్పన్నం కాదు. అందుకే స్వకృత కర్మణ ఫలోపభోగో నాస్తి, ఫలం యొక్క ఉపభోగం ఉండదు. కాబట్టి తదేవం ఏకస్య అనేక శరీర యోగ శరీర వియోగశ్చ అత్యంతం నా స్యాత్ ఇది యత్ర కారణం అనుపపద్యమానం పశ్యతి తత్ తత్ అనుజానాతి తత్ అనుజానాతి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడినమాట. అంటే ఎప్పుడైతే ఫలోపభోగం లేదు అంటే ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి అది ఎల్లకాలం నిరుద్ధంగా ఉండదు, అప్పుడు ఫలోపభోగం ఉత్పన్నం కాదన్నమాట. అటువంటి అప్పుడు ఏమవుతుంది, తదేవం ఏకస్య అనేక శరీర యోగ. ఒకే జీవాత్మ అనేక శరీరాలతో సంబంధం ఏర్పడుతున్నమాట. ఒకే జీవాత్మకి తదేవం ఏకస్య అంటే ఏక జీవాత్మక అనేక శరీర యోగ శరీర వియోగశ్చ ఆత్యంతం నా స్యాతి. అంటే ఇది పాపదు కర్మలు ఉన్నాయనుకోండి, అనేక శరీరాలతో యుక్తం అవుతుంది. పశు పక్షులు క్రిమి కీటకాల్లో మనుషులు కూడా అనేక రకాల మనుషులు ఉంటామట. అలాగా శరీర యోగము శరీర వియోగశ్చ ఆత్యంతం. తర్వాత శరీరం యొక్క వియోగం అనేది మన చనిపోవడం పుట్టడం చనిపోవడం అనేది ఆత్యంత వియోగం నా స్యాత్, అలా సంభవించదు, నా స్యాతి. కాబట్టి ఎట్ల కారణం అనుపపద్యమానం పశ్యతి, ఎక్కడైతే కారణం ఉత్పన్నం కాదో, ఎక్కడైతే కారణం ఉత్పన్నం కాదో తత్వ అనుజాతి, ఎక్కడైతే కారణం లేదో అక్కడ నిత్యమైంది శాశ్వతమైంది అని చెప్పి మనం తెలుసుకుంటామట. ఎట్లా కారణం అనుపపద్యమానం పశ్యతి, ఏం చూస్తాడు, తత్ అనుజానాతి, అప్పుడు తెలుసుకుంటాడు అన్నమాట. తత్ అనుజానాతి అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఇలా చెప్పిన తర్వాత చూడండి, అదే విషయాన్ని కింద లాస్ట్ లో కొంచెం చెప్పారా, అది చూద్దాం. ఎంత అలా తెలుసుకునేప్పుడు ఏమవుతుంది, ఎట్లా కారణం అనుపపద్యానం పశ్యతి తత్వ అనుజానాతి, ఏం తెలుసుకుంటాడు. సో అయం ఏవ లక్షణం ఊహ తర్క ఇది ఉచ్యతే. కానీ ఇదే లక్షణమే, ఇటువంటి ఊహ విమర్శ అయితే ఉందో దాన్ని తర్కం అంటామని చెప్పి అక్కడ ఆ రకంగా తెలుసుకుంటామంట. తో అలా చెప్పినప్పుడు కథం పునర్ అయం తత్వజ్ఞానాలతో నా తత్వజ్ఞానమేవ ఇది. నువ్వు అలా అంటున్నావు కదా, ఏ విధంగా కథం పునర్ అయం తత్వజ్ఞానాలతో, అంటే తత్వజ్ఞానం కోసం చేసేటువంటి విమర్శ ఊహ ఏదైతే ఉందో దాన్ని తర్కం అంటున్నామట. అదే ఇప్పుడు ఇక్కడ మనం ముందు చెప్పాము, ఎట్లా కారణం అనుపపద్యమం, కారణం ఎక్కడ కనిపించదు అనమాట. తత్ అనుజానాతి ఏమని, సో అయమేవ లక్షణం ఊహ, అంటే కారణం ఎక్కడ కనిపించదో అప్పుడు అట్లా ఊహాపూర్వకంగా విచారణ పూర్వకంగా చేసే ప్రయత్నం అయితే ఉంది తత్వజ్ఞానం కోసం, అటువంటి తర్కంగా ఇక్కడ చెప్పుకున్నాం, పరిగణించుకున్నాం. సో అయం ఏవ లక్షణం ఊహ తర్క ఇత్తి ఉచ్యతే అని చెప్పి చెప్పుకున్నాం. సో అదే విషయాన్ని ఇక్కడ పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నామట. అలాగ చెప్పినప్పుడు అంటే తత్వజ్ఞానం కోసం చేసిన ఊహ విమర్శ విచారణ ఏదైతే ఉందో దాన్ని అటు ఊహని తర్కంగా చెప్పుకున్నామని చెప్పాం. కానీ పూర్వపక్షి ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, కథం పునర్ అయం తత్వజ్ఞానార్థ. ఇది తత్వజ్ఞానం కోసం చేసేది ఊహ ఎందుకంటున్నావు, ఆ తత్వజ్ఞానమే అని చెప్పొచ్చు కదా. కథం పునరయం తత్వజ్ఞానార్థ, తత్వజ్ఞానం కోసం అంటున్నావు. నా తత్వజ్ఞానమేవ
ఇది అదే తత్వజ్ఞానం ఎందుకు కావచ్చు? తత్వజ్ఞానం కోసం ఊహ అంటున్నాం కదా, తత్వజ్ఞానమే ఊహ తర్కం అని చెప్పొచ్చు కదా. తత్వజ్ఞానమే తర్కం, తర్కపూర్వకంగా సిద్ధించింది కాబట్టి అది ఎందుకు చెప్పకూడదు? కథం పునరయ పూర్వపక్షి ప్రశ్నకర్త ఈ విధంగా అడుగుతున్నాడు, కథం పునరయం తత్వజ్ఞానార్థ, తత్వజ్ఞానం కోసం ఇది అని చెప్తున్నావు కదా, నా తత్వజ్ఞానమేవ ఇది అలా ఎందుకు చెప్పకూడదు? తత్వజ్ఞానం కోసం ఇది అంటున్నావు కదా, తత్వజ్ఞానమే అదే తత్వజ్ఞానం అని చెప్పొచ్చుదా, తర్కమే తత్వజ్ఞానం ఆ రకం చెప్పుకోవచ్చుదా, అది ఎందుకు చెప్పావు అంటే దానికి అనవధారణ. అక్కడ తత్వజ్ఞానం అని చెప్పామనుకోండి అది నిశ్చయంగా ఉండదు, నిశ్చయతాపూర్వకంగా ఉండదు. అందుకే అనవధారణ అక్కడ అర్థం కాదనమాట, నిశ్చయార్థం ఉండదన్నమాట. అందుకే అనవధారణాత్ ఏంటి, అనుజానాతి అయం ఏకతరం ధర్మం కారణోపపత్య అంటే నాకు తెలుసు అంటే విమర్శించే ఏ రెండు పదార్థాలను అయితే మనం విమర్శించామో అందులో ఏదో ఒకటి అనుజానాతి అయం ఏకతరం ధర్మం, ఏదో ఒక ధర్మాన్ని తెలుసుకుంటాడు. ఏ రకంగా? కారణోపపత్య, కారణపూర్వకంగా అందులో ఏదో ఒకటి నిశ్చయంగా యథార్థంగా తెలుసుకుంటామట. నాతో అవధారయతి నా వ్యవస్థితి నా నిశ్చినోతి ఏవమేవ ఇదమితి. కాబట్టి అక్కడ అలా కాదు, తత్వజ్ఞానమే అలా చెప్పినప్పుడు అలా కారణపూర్వకంగా వ్యవస్థితంగా మనం తెలుసుకోలేమట. అందుకే నాతో అవధారయతి నా వ్యవస్థితంగా తెలుసుకోగలుగుతాడు, నా నిశ్చినోతి నిశ్చయంగా నిర్ణయించుకోగలుగుతాడు అన్నమాట. ఏవ ఇదమితి కాబట్టి ఆ రకంగా ఉంది కాబట్టి అలా చెప్పడానికి కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారన్నమాట. అంటే తత్వజ్ఞానం కోసం ఎందుకన్నప్పుడు అక్కడ మన నిశ్చయం కోసం చెప్పాలన్నమాట. ఏంటి నిశ్చయం కావడం లేదు, తత్వజ్ఞానం కోసం ఇది అని చెప్పకపోతే ఏమవుతుందంటే అక్కడ అవధారణ ఉండదు, వ్యవసాయాత్మక బుద్ధి ఉండదు, నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు అన్నమాట. ఏవ ఇదమితి అలాగే ఇది కూడా. అందుకే అలా స్థితి ఉంటుంది కాబట్టి కథం తత్వజ్ఞానార్థ అనే ప్రశ్నకు సమాధానంగా తత్వజ్ఞాన విషయ అభ్యనుజ్య లక్షణ అనుగ్రహ భావితాత్ అంటే ప్రసన్నాత్ అనంతర ప్రమాణ సామర్థ్యాత్ తత్వజ్ఞానం ఉత్పద్యతే ఇత్యేవం తత్వజ్ఞానార్థ. అంటే కథం తత్వజ్ఞానార్థ మరియు తత్వజ్ఞానం ఏ రకంగా మళ్ళీ ప్రస్తావించినప్పుడు తత్వజ్ఞానం యొక్క విషయం అయితే ఉందో అభ్యనుజ్ఞానాత్ అంటే అభ్యనుజ్ఞాన్ని స్వీకరించినప్పుడు అంటే అలా గ్రహించినప్పుడు అభ్యనుజ్ఞాన లక్షణం అనుగ్రహ భావం చేత ప్రసన్నాన్ని తెలుసుకోవడం వల్ల ఆ రకంగా అనుగ్రహ భావం చేత యథార్థమైన తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఒక తెలియని ప్రసన్నత కలుగుతున్నమాట. అంటే యథార్థమైన తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఏది తత్వజ్ఞాన విషయభూతమైన అభ్యనుజ్ఞాపూర్వకంగా అంటే విమర్శించిన తర్వాత ఊహపూహ చేసిన తర్వాత ఏదో నిర్ణయించుకొని అందులో ఏదో ఒకటి యథార్థంగా తెలియబడుతున్న అభ్యనుజ్ఞ చేస్తాము, ఇది ఇలాగే ఉందని చెప్పి అభ్యనుజ్ఞాన లక్షణ అనుగ్రహ భావితం కలిగినప్పుడు ఏమవుతుంది? ప్రసన్నాత్ అనంతర ప్రమాణ సామర్థ్యాత్ అనంతమైనటువంటి వెంటనే దానికి ప్రమాణభూత సామర్థ్యం అయితే ఉందో అది తత్వజ్ఞానం ఉత్పత్తి, అది తత్వజ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఇత్యేవం తత్వజ్ఞానార్థ. అంటే ఒక మాట చెప్పాలంటే తత్వజ్ఞానార్థం ఎందుకని చెప్పామంటే ఒక విషయాన్ని మన ఒకే పదార్థము రెండు రకాల విమర్శించినప్పుడు అందులో ఏదో ఒకటి నిర్ణయించబడుతున్నమాట. అనుగ్రహ భావితం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అప్పుడు వెంటనే అన్యతర ప్రమాణ సామర్థ్య అంటే వేరే పదార్థం అయితే ఉందో ఇది అవును ఇది కాదు చెప్పి మనం వెంటనే నిర్ణయించబడుతున్నమాట. కాబట్టి అది ఎలా చేయబడుతుంది? తత్వజ్ఞానం అప్పుడు అలా నిర్ణయించేప్పుడు తత్వజ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఈ వస్తువు ఇలాగే ఉంది, ఈ వస్తువు ఇలాగే లేదని చెప్పి తత్వజ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఇత్యేవం తత్వజ్ఞానార్థ అని చెప్పి ఇదే తత్వజ్ఞానం యొక్క ప్రయత్నం. ఊహ ఈ రకంగా ఉంటుంది. ఆ ఊహ అనేది నిశ్చయం కాదు కాబట్టి వ్యవస్థితంగా ఉండదు కాబట్టి నిశ్చయంగా ఉండదు కాబట్టి దానికోసం తత్వజ్ఞానార్థం అని చెప్పి చెప్పాము. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు యథార్థంగా అవధారణ కలుగుతుంది, యథార్థమైన వ్యవస్థ ఉంటుంది, యథార్థ నిశ్చయ జ్ఞానం ఉంటుంది అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాడు. కాబట్టి అయం తర్క ప్రమాణాన్ని ప్రతిసంధాన ప్రమాణ అభ్యనుజ్ఞానాత్ ప్రమాణ సహితో వాదే ఉపదిష్ట ఇది అవిజ్ఞాతం తత్వం అనుజానాతి. అయం తర్క ఏది అంటే తత్వజ్ఞానం కోసం చేసిన ఊహ విమర్శ విచారణ ఏదైతే ఉందో అలా చేసినప్పుడు అందులో ఏదో ఒకటి నిర్ణయించబడుతుంది యథార్థంగా. ఊహించే తర్కం అయితే ఉందో విచారణ అయితే ఉందో దాన్ని విమర్శ అని చెప్పుకున్నాం.
అంటే అదే. సో అయం తర్క ప్రమాణాన్ని ప్రతిసంధాన, అంటే ప్రమాణాన్ని ప్రతిసంధానం అంటే జోడిస్తూ కలుపుతూ ప్రమాణ అభ్యనుజ్ఞాన కలిపిన ప్రమాణపూర్వక అభ్యనుజ్ఞ కలుపుతున్నాం. ప్రమాణపూర్వకం యథార్థం తెలుస్తున్నామట. ప్రమాణ అభ్యనుజ్ఞాన అంటే ప్రమాణ సహితో వాదే ఉపదిష్ట ఇది, అంటే ప్రమాణపూర్వకంగానే వాదంలో సంకేతించబడుతుంది, ఉపదేశించబడుతుంది. అంటే ప్రమాణ సహిత వాదే ఉపదిష్ట ఇది అవిజ్ఞాత తత్వం అనుజాత్. అవిద్యాతత్వం అనుజాతి. ఆ రకంగా అవిద్యాతమైన తత్వం అయితే ఉందో అది తెలుసుకుంటామట. అవిద్యాత తత్వం అనుజానాతి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడినమాట. ఏ రకంగా తర్కపూర్వకంగా ప్రమాణాన్ని అనుసంధానం చేసి, అంటే ఒక చోట జోడించి కలిపి అప్పుడు ఏమవుతుంది, ప్రమాణపూర్వకమైన అభ్యనుజ కలిగినప్పుడు, అంటే ఏ రకంగా ప్రమాణ సహితో వాదే ఉపదిష్ట, అంటే ప్రమాణ సహితమైన వాదంలో అది మనం తత్వజ్ఞానం కోసం చేసేటువంటి వాదం అయితే ఉందో అక్కడ ఉపదేశించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది, అవిద్యాతత్వం అనుజాత. ఆ రకంగా ప్రస్తావించినప్పుడు అవిద్యాతమైన తత్వం అవుతుందో అది తెలుసుకోబడుతుంది అన్నమాట. కాబట్టి ఏ రకంగా అంటే సో అర్థో భవతి తస్య, ఏ రకంగా తెలుసుకోబడుతుందంటే సో అర్థ భవతి తస్య యథాభావ. యథాభావం అంటే తత్వం ఆ విపర్యో అంటే విపరీతంగా ఉండాలన్నమాట. ఎలా ఉంటుంది మరి, ఎలాగా ఉంటుందంటే యాథాతథ్యంగా ఉంటుందన్నమాట. విమర్శించినప్పుడు, విచారించినప్పుడు, అందులో ఏదో ఒకటి నిశ్చయం ఏందనుకోని ఏమవుతున్నప్పుడు సో అర్థ భవతి, అలాంటి అర్థం మనకు కలుగుతుంది. తస్య యథాభావ, ఏ రకమైన భావం ఉందో, ఏ రకమైన పదార్థం ఉందో, ఏ రకమైన రంగురూపు ఆకృతి ఉందో, దాని గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఆ యథాభావ ఏ విధంగా భావన ఉందో ఆ విధంగా, అంటే యథాభావ తత్వం ఆ విపర్య, తత్వానికి విపరీతంగా ఉండమాట. యథాభావం ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది. ఆ విపరీతంగా ఉండదు. తత్వం ఆ విపర్యయో విపరీతంగా ఉండదు అన్నమాట. ఎలా ఉంటుంది మరి, యాథాతథ్యం యథార్థంగా ఉంటుంది. ఎలాగైతే ఉండాలో, ఎలాగైతే గ్రహించాలో, ఏ విధంగా స్వీకరించబడుతుందో అలాగే యాథాతథ్యంగా ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం తర్కంగా తీసుకున్నాము. కాబట్టి ఇదొక అర్థాన్ని ఈ రకంగా భాష్యకారులు కూడా అదే విధంగా ప్రస్తావించారు. కాబట్టి ఒక అవిద్యాతమైన తెలియని పదార్థాన్ని తెలుసుకోవడం కోసము అందులోంచి కారణోపత్తి, అంటే కారణపూర్వకంగా అందులో కారణపూర్వకంగా ఒకటి మనకు తెలిసిందనుకోండి, అప్పుడు తెలిసిన పదార్థం తత్వజ్ఞానం కోసం చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో దాన్ని తర్కం అని చెప్పి చెప్పుకున్నాము. అంటే అవిద్యాత్మ తత్వం కోసము మనము చేసేటువంటి విచారణ ఊహ ఏదైతే ఉందో అలా విచారణ చేసినప్పుడు ఆ రెండింటి మధ్య ఒక ఏదో ఒకటి నిశ్చయించబడుతుంది. ఆ నిశ్చయం ఎలా ఉంటుంది, కారణపూర్వకంగా చెప్పబడుతున్నాడు. అంటే కారణపూర్వకంగా చెప్పినప్పుడు చేసేటువంటి విచారణ విమర్శ అయితే ఉందో దాన్ని తర్కం అని చెప్పి చెప్పుకున్నాము అని చెప్పి ఈ 40వ సూత్రంలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ నిర్ణయం అంటే ఏమిటి అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. కాబట్టి తత్వజ్ఞానం కోసము మనము అంటే ఒక పదార్థంలో 2 విపరీతమైన ధర్మాలు ఉన్నప్పుడు, వ్యాహత ధర్మాలు ఉన్నప్పుడు అందులో మనము విభాగపూర్వకంగా ఇది ఎలా ఉంది, ఇది ఇలా లేదు, ఇలా ఏ విధంగా ఉంది, ఏ విధంగా లేదు అని విచారణ చేస్తూ విమర్శించినప్పుడు ఇది ఉందంటే ఎందుకు, లేదంటే ఎందుకు అని విచారణ చేసినప్పుడు అప్పుడు ఒక నిర్ణయం బయటకు వస్తుందన్నమాట. అది ఇలా వస్తే ప్రమాణపూర్వకంగా వస్తుందన్నమాట. అందుకే ప్రమాణోపపత్తిత అని చెప్పామన్నమాట. దాని ప్రమాణం అంటే కారణం, ప్రమాణం అంటే కారణం ఒకటే. కారణోపత్తి అంటే ప్రమాణపూర్వకమైన కారణం మనకు ఉపస్థితం అవుతుంది కాబట్టి అప్పుడు నిశ్చయించబడుతుంది. అంటే ఆ ప్రమాణపూర్వకమైన కారణం ఉత్పన్నం కావడం కోసం చేసేటువంటి విచారణ, విమర్శ, ఊహా తర్కం ఏదైతే ఉందో, ఊహ ఏదైతే ఉందో దాన్ని తర్కం అంటామని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అస్తు. ఈ రకంగా ప్రస్తావించుకున్నాము. నెక్స్ట్ ఇదే విషయాన్ని సందేహం ఉంటే కూడా మనం చూద్దామండి తర్వాత. అస్తు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ఒక విషయంలో 2 నిమిషాలు మీకు ఏమైనా సందేహం చెప్పండి. ఓకే అండి, అయితే రేపు చూద్దాము. ఏముంటే మళ్ళీ మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే నమ్- నమస్తే గురూజీ, ధన్యవాదములు. నమస్తే మహోదయ విజయలక్ష్మి. నమస్తే మహోదయ. జీ నమస్తే. నమస్తే మహోదయ.